மதகளித்தன். తెలుగులోను తమిళంలోను అద్భుతంగా పాట విన్నాం. మన స్వామివారిని కలుపుతానండి, లైన్లో ఉండండి. జై శ్రీనారాయణ. జై శ్రీనారాయణ. ధనుర్మాసవ్రతంలో 18 రోజులు అందరికీ స్వాగతం. నేడు మనకు ఈ విశేషమైనటువంటి పాసురంలో ఉన్నటువంటి అమ్మవారి వైభవాన్ని అందించడానికి శ్రీ శ్రీ వెంకటాచార్య శ్రీశ్వర స్వామి వారు లైన్లో ఉన్నారు. యూట్యూబ్లో ఉన్నవారు యూట్యూబ్లో వీక్షించవచ్చు, టెలిఫోన్ లైన్లో ఉన్నవారు టెలిఫోన్లో వినవచ్చు. బృందం తరపున స్వామివారికి సాష్టాంగ ప్రణామాలతో నేటి ప్రవచనం ప్రారంభించినట్టు ప్రార్థిస్తున్నాను. జై శ్రీమనారాయణ. హరి అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి నీలాతుంగస్తనగిరితటీ సుప్తం. నీలాతుంగస్తనగిరితటే సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజి
నిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవస్తు భూయః. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உந்து மதகளித்தன் ஓடாத தோல்வலையன். உந்து மதகளித்தன் ஓடாத தோல்வலையன். நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய். கந்தங் கமழும் குழலி கடத்திருவாய். வந்து ஜெங்குங்கோழழைத்தனஹான். மாதவி பந்தல் மேல் பலகால் குயிலினங்கள் குவினஹான். பந்தார் விரலி உன் மைத்துனன் பெருபாட செந்தாமர கையால் சீரார் வளையுளப்பா. வந்து திரவாய் மகிழ்ந்தேன் ஒரெம்பாவாய். உந்து மத கழித்தனோடாத தோல்வலையன். நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய். கந்தம் கமழும் குழலி கடத்திருவாய். வந்து எங்கும் கோழிழைத்தனஹான். மாதவி பந்தல் மேல் பதுகால் குயிலங்கள் கூவினஹான். பந்தார் விரலி உன்மைத்துனன் பெருபாட செந்தாமர கையால் சீரார் வளையொழுப்ப. வந்து திரவாய் மகிழ்ந்து ஏலோரெம்பாவாய். வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈరోజు మనం తిరుప్పావయిలోని 18వ పాసురం యొక్క విశేషాన్ని సేవించబోతున్నాం. మన ఆండాళ్ తల్లి 30 పాసురాల్లో ఉపనిషత్తుల యొక్క తత్వ సారాన్నంతా కూడా ఇమిడ్చి పెట్టింది అని మనకు తెలుసు. అయితే అందులో కూడా అక్కడక్కడ ప్రత్యేకంగా మనము గుర్తుంచుకోవలసినటువంటి లేదా వాటిని తెలుసుకొని తరించవలసినటువంటి కొన్ని ముఖ్య వైదిక అంశాలని తాను కొన్ని పాసురాల్లో పెట్టింది. అలాంటి ముఖ్యమైన పాసురాల్లో ఈరోజు మనం సేవించే 18వ పాసురం కూడా అలాంటిదే. సాధారణంగా మన వైదిక సంప్రదాయంలో ఈ 18 అనే సంఖ్యకి ఏదో ఒక విశిష్టత కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. కారణం ఏమిటంటే ఈ సంఖ్యనే మన ఋషులు, ఆ తర్వాత వచ్చిన ఆచార్యులంతా కూడా బాగా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. వ్యాస భగవానుడు తాను రచించిన పురాణాలు 18. ఆయన రచించిన భారతంలో
పర్వాలు 18. ఇలాగా అందులో మధ్యే మహాభారతం అని భారతానికి ముఖ్య గుండెకాయలాగా ఉన్నటువంటి భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు. ఇలా వ్యాస భగవానుడికి ప్రత్యేకంగా ఈ 18 సంఖ్య మీద చాలా ఇష్టం ఉన్నట్టుగా కనిపిస్తోంది. బహుశా ఇది ప్రకృతితో కూడుకున్నటువంటి పరమాత్మ తత్వాన్ని చెబుతుందనుకున్నాం. ఎందుకంటే భిన్న ప్రకృతి అష్టధ అని భగవద్గీతలు చెప్పుకున్నాడే అర్జున. తన ప్రకృతి ఇది 8 విధాలుగా ఉందని, ఈ 8 విధాల ప్రకృతినే ఆ తర్వాత శాస్త్రజ్ఞులు మరింతగా విభజించి 24 తత్వాలుగా చెప్పుకోవడం జరిగింది. దానితో పాటు ఒకడు అన్నప్పుడు పరమాత్మ, అద్వితీయం బ్రహ్మ ఉంది కదా. కనుక బహుశా తన ప్రకృతికి అంతర్యామిగా ఉన్న పరమాత్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది 1 8 అని, లేదా 8 1 2 కలిస్తే 9. ఈ 9 అనే సంఖ్య అది అన్నిటికన్నా పెద్దది. ఆ తర్వాత మళ్ళీ 0 1తో ప్రారంభమవుతుంది. అందులో ఈ 9 సంఖ్య సాధారణంగా దీంట్లో మార్పు అంటూ ఉండదు. అది ఎన్ని రకాల కలుపుతూ పోయినా మళ్ళీ 9 వస్తుంది. సరే, అదంతా ఒక పెద్ద సంఖ్యాశాస్త్ర తత్వం అయి ఉంటుంది. కనుక పరిణామం చెందనటువంటి, మార్పు చెందనటువంటి, వికారాలు చెందని పరమాత్మ తత్వం అన్నిటికన్నా ఉత్తమమైనదని 9 సంఖ్యను చెబితే, ఆ పరమాత్మ తాను ప్రకృతికి తో కలిసి, ఈ ప్రకృతి 2 రకాలుగా ఉంటుందని, పరాప్రకృతి అపరాప్రకృతి అని. అంటే సామాన్యమైన ప్రకృతి, దాంతోపాటు జీవభూతాం పరా అన్నాడే, జీవతత్వం 2 ప్రకృతితో కూడుకున్నవే అని. ఇలాగా ఈ సంఖ్యను బహుశా దృష్టిలో పెట్టుకుని వ్యాస భగవానుడు మనకు ఆ మార్గం చూపి ఉంటాడు. ఎందుకంటే సకల వేదాంతానికి కూడా మనకు వ్యాస భగవానుడే ప్రధానం. వ్యాస కనుక ఎక్కడ ఏ వేదాంత వేదిక అయినప్పటికీ కూడా, ఏ రకమైన ఉపదేశాత్మకమైనటువంటి ఆచార్య పీఠమైన దానికి వ్యాసపీఠం అనే పేరు, వ్యాసుల వారే చెబుతున్నట్టుగా. కనుక అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్యను దృష్టిలో పెట్టుకోను ఏమో మన తల్లి 18లో కూడా తాను చెప్పదలుచుకున్నటువంటి ముఖ్యమైన అంశాన్ని చెబుతుందన్నమాట. ఈ చెప్పేటువంటి ఏమిటి ఇందులో, ఈ పాశరమంతా కూడా అమ్మ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్పే పాశరం ఇది. లక్ష్మీ తత్వాన్ని మనకి ఇందులో కొంతగా పరిచయం చేస్తుంది. అంటే పరమాత్మను మనము పొందాలనుకుంటే ఆ పరమాత్మను పొందించగలిగేటువంటి లక్ష్మీదేవి యొక్క, ఆమెనే శ్రీదేవి అంటాం, ఆమె పురుషకారం చాలా అవసరం. ముందుగా ఆమెను ఆశ్రయించాలి, ఆమె ద్వారా పరమాత్మను మనం పొందొచ్చు అనేది వైదిక సిద్ధాంతం అన్నమాట. అందువల్లనే ఆగమ శాస్త్రంలో పరమాత్మ స్వయంగా చెబుతాడు, లక్ష్మీ పురుషకారత్వే. అసలు లక్ష్మీదేవి నన్ను పొందడానికి పురుషకార రూపిణిగా ఏర్పాటు చేయబడింది. పురుషకారత్వే నిర్దిష్ట పరమర్షిభి. నేను కాదు, ఋషులంతా కూడా పరమాత్మను ఎట్లా, ఋషులు అంటే భగవద్ దర్శనం చేసిన వాళ్ళు అన్నమాట. తాము తపస్సంపన్నులై సమాధినిష్ఠులోకి వెళ్ళిన తర్వాత అక్కడ యోగ
ముద్రలో ఉన్నప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళను ఋషులు అంటాం. ఆ ఋషులు ద్రష్టలు అని కూడా పేరు. కనుక ఆత్మతత్వాన్ని పరమాత్మత్వాన్ని కనుక్కున్న వాళ్ళు ఋషులు. అలాంటి ఋషుల చేత పరమాత్మను పొందాలంటే ఏమిటి అన్నప్పుడు అందరూ చర్చించి నిర్దేశించారట. అంటే డిసైడెడ్ అనమాట. వాళ్ళు నిర్ణయం చేశారు. ఏమని? లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట. పరమాత్మ అనుగ్రహం పొందాలనుకుంటే ముందుగా సాక్షాత్తుగా మన పరమాత్మను ప్రపత్తి చేయడానికి బదులుగా అమ్మవారినే ఆశ్రయించాలి, ఆవిడ ద్వారా స్వామిని చేరుకోవాలి అనేటువంటిది చెప్పబడింది ఆగమ శాస్త్రాల్లో. అదే మమాపి, నాకు కూడా అదే ఇష్టము, మే మతం, నా ఇష్టం కూడా, నా ఆలోచన కూడా అదే అన్నాడు పరమాత్మ. కనుక ఇక్కడ పరమాత్మను పొందాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క కృప అనుగ్రహం చాలా అవసరం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. గనక లక్ష్మీదేవిని పొందడానికి మరి ఆమెను ప్రార్థించాలి. ముందుగా ఆమెనే మనకు సాక్షాత్కరించాలి. సాక్షాత్కరించడం అంటే మనం పరమాత్మను పొందడానికేమో ఆచార్యుడిని ఆశ్రయించాం. ఆచార్యుల ద్వారా మనకు భగవత్ అనుగ్రహం, పరమాత్మను లభించే పరమాత్మ కైంకర్యం, పరమాత్మను పొందే అవకాశం కలుగుతుందని మనం సేవించాం అంతదాకా. ఇక మరి ఇప్పుడు ఆచార్యులు ఏం చేశారు? ఈ ఆత్మను మానసికంగా పరమాత్మ దగ్గరికి చేర్చుకున్నారు. అసలు పరమాత్మ అంటే ఎట్లా ఉంటాడు అని అంటే, పరమాత్మ అన్నప్పుడు ఆయన లక్ష్మీ నారాయణ స్వరూపంలో ఉంటాడు. ఆయన్నే శ్రీయపతి, శ్రీమన్ నారాయణుడు అంటాం. అంటే అమ్మ లక్ష్మీదేవితో విడదీయరాని సంబంధం కలిగి ఉంటాడు అన్నమాట. మనకు ఈ లక్ష్మీ తంత్రం అనేటువంటి ఒక ఆగమ శాస్త్ర గ్రంథం ఉన్నది. అది లక్ష్మీ స్వరూపానంతా కూడా వివరిస్తుంది అన్నమాట. అందులో ప్రధానంగా లక్ష్మీదేవి స్వయంగా తానే ఇంద్రుడికి చెబుతుంది తన తత్వాన్ని. ఆ చెప్పేటప్పుడు అంటుంది, ఇదిగో నేను అంటే ఏమన్నమాట, నేను లక్ష్మీ నారాయణ స్వరూపమే పరతత్వమయ్యా, ఆయనను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి ఆయన ఉండలేడు అని. ఎలాగా అంటే అన్నప్పుడు, హిమధీదితేహే, చంద్రుడికి వెన్నెలకు విడదీయరాని సంబంధం ఎట్లా ఉంటుందో అలాంటిదే మాది. చంద్రుడి లాంటి వాడు పరమాత్మ అయితే ఆయన యొక్క వెలుతురు వెన్నెల ఏత ఉందో అలాంటి దాన్ని నేను అని అక్కడ చెబుతుంది. అదే మాటని మనకి రామాయణంలో కూడా సీతమ్మ తన గురించి చెప్పేటప్పుడు, సీతమ్మ అంటే ఆవిడే ఆ లక్ష్మీదేవి తాను రామావతారంలో సీతమ్మగా అవతరించింది కనుక తన తత్వాన్ని చెప్పేటప్పుడు ఆవిడంటుంది, రాముడికి నాకున్న సంబంధం ఏమిటో తెలుసా నీకు అని. భాస్కరేణ ప్రభాయధ, సూర్యుని వెలుతురుకు ఉన్న సంబంధం ఎలాంటిదో అలాంటిదే మేము. అలాగే ఒక పుష్పానికి దాని వాసనకు ఉన్న సంబంధం ఎలాంటిదో అలాగే మా ఇద్దరికి అని రాముడు చెప్తాడన్నమాట. అలాగే సీతమ్మ చెబుతుంది. అలాగే లక్ష్మీదేవి చెప్పిన తత్వం కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఈ విడదీయరాని సంబంధం అన్నప్పుడు మళ్ళీ సూర్యుడు వేరు, సూర్యుని వెలుతురు వేరు, చంద్రుడు వేరు, చంద్రుని వెలుతురు వేరు. ఈ రెండు వేరు వేరు ఉన్నప్పటికీ కూడా అవి రెండు విడదీయరానటువంటి స్థితిలో కలిసి ఉంటాయన్నమాట. కనుక అయితే ఇప్పుడు ఏమిటి, చంద్రుడిని చూడాలనుకున్నప్పుడు, చంద్రుడిని చూడాలనుకుంటే ఏం చేస్తాం మనం? చంద్రుడు ఉన్నాడు అనేది ఈ భూమి మీద ఉన్న మనకి ఎలా తెలుస్తుంది? వెన్నెలను బట్టి. సూర్యుడు ఉన్నాడు, సూర్యోదయం అయింది అనేది ఎలా తెలుస్తుంది? అంటే చీకటిని పోగొట్టే వెలుతురుని బట్టే. కనుక వెలుతురు అది సూర్యుడి దగ్గరికి సూర్యుడిని చూపిస్తుంది. కనుక సూర్య దర్శనం కావాలనుకుంటే మొదలు వెలుతురును చూచి, వెలుతురు ద్వారా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా ఈ వెలుతురు అని అనుకుంటే, ఓహో దీనికి మూలం సూర్యుడా అని ఆ వెలుతురు ద్వారా సూర్యుని చూస్తాం, వెన్నెల ద్వారా చంద్రుని చూస్తాం. అలాగే ఇక్కడ ఈ వెలుతురు ఎలాంటిదో అలాగే అమ్మ కూడా లక్ష్మీదేవి స్వామిని అంటుకొనుండి తాను సర్వవ్యాపకమై ఉంటుంది. పరమాత్మతో పాటు వ్యాపించిన ముందు మనకు తెలిసేది లోకంలో
లక్ష్మీ స్వరూపమే కదా. ప్రకృతి అంతా కూడా లక్ష్మీతత్వమే. కనుక మహాలక్ష్మి అంటారు దీనంత వ్యాపించిన దాన్ని. దీన్ని బట్టి ఇది ఎవరు, ఎక్కడిది, ఇదే సృష్టి ఎట్లా వచ్చింది అని గుర్తించేటప్పుడు దీనితో పాటు దీనికి ఒక మహత్తరమైనటువంటి ఒక పరమశక్తి సంపన్నమైన పరమ చైతన్యం ఉంది అనేది మన సృష్టిని దృష్టిలో పెట్టుకొని తద్వారా దాన్ని పరిశీలించినప్పుడు పరమాత్మతత్వం తెలుస్తుంది. కనుక ఇక్కడ అమ్మతత్వం పరమాత్మతత్వం తెలియాలంటే తప్పనిసరిగా లక్ష్మీతత్వం తెలియాలి అన్నమాట. ఇదే మనకు శాస్త్రం చెబుతున్నమాట. కనుక ఇక్కడ లక్ష్మి అంటే శక్తి, నారాయణుడు అంటే వ్యక్తి. ఒక వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తికి శక్తే లేకపోతే వ్యక్తికి గుర్తింపు లేదు. అలాగే శక్తి ఎప్పుడు ఒక ఆధారం లేని ఉండదు. కనుక ఈ శక్తి వ్యక్తులు కలియకనే మనకు సామాన్యమైనటువంటి ప్రతి వస్తువు కనిపిస్తుంది. ప్రతి వస్తువులో దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి సాధారణంగా కనిపించదు, దాంట్లో లీనమై ఉంటుంది. అవసరమైనప్పుడే అది బయటపడుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా వ్యక్తి శక్తుల యొక్క కలయికం లాగానే లక్ష్మీ నారాయణుల యొక్క స్వరూపం అన్నమాట. కనుక ఇక్కడ పరమాత్మను కనుక్కోవాలన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క తత్వం తెలియాలంటే ఆయన శక్తి ద్వారానే అర్థమవుతుంది మనకి. కనుక అలాంటిది అందువల్ల ఇక్కడ లక్ష్మీ తత్వం ద్వారానే పరమాత్మను పొందాలి అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం, వైదికమైన సిద్ధాంతం అన్నమాట. ఈ లక్ష్మీదేవిని పురుషకారం అని కూడా అంటారు. పురుషకారం చేసేది అని అర్థం. మనం సామాన్యంగా మాటల్లో చెప్పేటప్పుడేమో పురుషకారం అంటే రికమెండేషన్ అనేది సాధారణంగా వచ్చే మాట. కానీ అది అంత అర్థాన్ని ఆ శబ్దం ఇవ్వదు మనకు. కానీ ఇక్కడ పురుషకారం అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కోసం, పరమాత్మ అనుగ్రహం ఈ జీవుల మీద కలగడం కోసం జీవుడి వైపు నుంచి పరమాత్మను ఒప్పించి చెప్పించి ఈయన మీద అనుగ్రహంగా కలిగేట్టుగా చేసేటువంటి తత్వమునకు పురుషకారం అంటాం. ఆమెనే ఘటకురాలు అంటాం. అంటే దూరమైన ఈ జీవుణ్ణి, తర్వాత వీనికి యజమాని అయిన పరమాత్మను, ఇద్దరిని కూడా తన యొక్క శక్తి ద్వారా కలిపేటువంటి సమర్థురాలు కనుక ఆవిడికి ఘటకురాలు అని కూడా అంటాం. కనుక ఇక్కడ లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట. అంటే లక్ష్మీదేవి ఈ జీవుణ్ణి పరమాత్మ అనుగ్రహించడం కోసం తాను పురుషకారంగా ఉంటుంది. పురుషకారం అంటే ఇందులో పురుష కారం అనే మాటలు ఉన్నాయి. పురు అంటే అధికంగా, అనేకంగా, ఎంత అంటే అంత అని అర్థమాట. సు అంటే ఇచ్చేది, పురుష అంటే ఏదైనా ఇచ్చేటువంటి తత్వం అన్నమాట. పుచ్చుకొని తత్వం కాకుండా ఇచ్చే తత్వానికి పురుష అని పేరు అన్నమాట. అది ఆగకుండా సంపూర్ణంగా ఇచ్చేట్టుగా కారం చేసేది. అంటే పరమాత్మను మనము మన ప్రార్థనను అంగీకరించి మనకు ఏది కావాలంటే అది సంపూర్ణంగా ఆయన అనుగ్రహంతో మనకి ఇచ్చేట్టుగా ఆ అమ్మ మన వైపు నుంచి స్వామిని పురికొల్పుతుంది. కనుక ఆమెకి పురుషకారం అంటే పరమాత్మతో ఏదంటే అది ఇప్పించగలిగేది అని ఒక అర్థం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి. పురుష అంటే పురుష పూర్ణ అని ఒక అర్థం ఉంది. పురుషుడు అంటే సకలమైనటువంటి పూర్ణమైన అంటే పూర్తిగా నిండుతనం కలవాడు అన్నమాట. అన్నీ ఉన్నవాడు అని అర్థం పురుష అంటే. మరి ఆయనని పురుషుడు పూర్ణము అన్ని ఉన్నవాడిగా చేస్తుంది అన్నది. అన్ని ఉండడం అంటే ఏమిటి? పరమాత్మకు ఉండేది ఏమిటి? పరమాత్మకు ఉండే కళ్యాణ గుణములు. ఆ గుణములన్నీ కూడా అవి ఏమవుతాయి? గుణములు మనసులో ఉంటాయండి. ఆ గుణం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఏదో ఒక కార్యం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ గుణం బయటపడుతుంది. ఎవడో పాపం సామాన్యమైనటువంటి వ్యక్తి బలహీనుడు వచ్చాడు, ఆయనకు నడిచే శక్తి లేదు. ఆయన మెల్లగా పట్టి లేపి తీసుకెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేవాడి లోపల ఉన్నటువంటి ఒక ప్రేమ, దయా గుణం బయటపడుతుందన్నమాట. అలాగే ఎవరికో ఒకటి దానం చేశామనుకోండి, దానం చేసినప్పుడు ఏంటంటే లేనివాడికి ఇచ్చినప్పుడు ఆయనలో ఉండే దాన గుణం బయటపడుతుంది అన్నమాట. అట్లాగే పోరాటం చేశారనుకోండి, యుద్ధంలో గెలిస్తే అతనికి ఉండే పరాక్రమం అనే గుణం బయటపట్టింది అన్నమాట. కనుక గుణములు అనేవి అవి వ్యక్తి లోపల ఉన్న
అవి బయటపడడం కోసము లేక అవి ప్రకటింపబడడం కోసము అవి అకేషన్స్ అంటే సంఘటనలు లేక కార్యక్రమాలు అవసరం అన్నమాట. కనుక అవి లేకపోతే ఈయనలో ఉన్నాయా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? కనుక ఈవిడ ఏం చేస్తుంటా అంటే సామాన్యంగా మనందరినీ మనం స్వామి అని ప్రార్థిస్తే ఆయనకు ప్రపత్తి చేస్తే ఆయన స్వతంత్రుడు కనుక మనం చేసినటువంటి పాపాలను దృష్టిలో పెట్టుకుంటే మనం క్షమించే స్వభావమే ఉండదు. ఎందుకంటే మనం ఎన్ని జన్మాల్లో ఎన్ని రకాల పనికిరాని పనులు చేస్తాము, తెలిసి చేస్తాము, తెలియక చేస్తాము. కనుక మనం వాస్తవానికి శాస్త్రం ఏం చెబుతుంది? మనం చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో, పనికిరాని ఉన్నాయో వాటిని మనం తీరాలి. అనుభవించడం కోసమే శరీరం ఇస్తాడు పరమాత్మ. కనుక అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం. మనము చేసిన కర్మ అది శుభమా అది అశుభమా? అశుభమైతే పనికిరానిదైతే కష్టాల్లో అనుభవించాలి, మంచిదైతే సుఖాలు అనుభవించాలి. ఏదైనా అనుభవిస్తూ ఉంటే పోవలసినటువంటి మనం చేసిన కార్యం యొక్క ఫలితాలు అలాంటి వాటిని మనం అనుభవించకుండానే మనను వాటి నుంచి విముక్తి చేయగలిగేటువంటి కృప అది పరమాత్మకు ఉంటుంది. అలాంటి కృప కలిగేట్టుగా, పరమాత్మ నుండి దయ కలిగేట్టుగా ఆవిడ ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇలా చేసే దానికే పురుషకారం అని పేరు అన్నమాట. పరమాత్మ వైకుంఠంలో ఉంటాడండి. ఆ వైకుంఠంలో ఉన్న పరమాత్మకి అన్ని కళ్యాణ గుణములు ఉన్నా అక్కడ పరమాత్మకి సౌలభ్యం, దయ అనేటువంటి గుణాలు అక్కడ బయటపడవట. ఎందుకొరకంటే అందరూ సులభంగా అంతాడనేది అసలు సామాన్యంగా అంత పరాత్ముడైన పరమాత్మ ఎదుట కనిపిస్తూనే ఉంటాడు. అక్కడ ఉండే ముక్తాత్మలకి, నిత్యాత్మలకి. ఇంకక్కడ ఆయన సులభుడా కాదా అని దొరకకుండా ఉన్న వాస్తవం ఏదైతే ఉంటుందో, కష్టపడితే దొరికితే లేదా కష్టపడకుండా దొరికితే దాని సౌలభ్యం అంటాం. అక్కడ ఆ గుణం ప్రకటింపబడదు. అలాగే పరమాత్మ నుండి దయా వాత్సల్యం ఉంటుంది. దయ గలవాడు అంటే ఆ దయ ఎవడి మీద ఉండాలి? ఎవడు కష్టాల్లో ఉంటాడో, ఎవడు అవసరాల్లో ఉంటాడో, ఎవడు బలహీనుడై ఉంటాడో వాని మీద అవసరానికి తాను కరుణ చూపితే దయ అక్కడ బయటపడుతుంది. కానీ పరమపదంలో అందరూ దయాని అడగవలసిన అవసరమే లేదు. కనుక ఇలాగా అటువంటి గుణాలు కూడా బయటపడాలనుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న మన విషయం వచ్చినప్పుడు మనలాంటి సామాన్యమైన సంసారము జీవులము వారిని స్వామిని ప్రపత్తి చేసినప్పుడు, స్వామి నీవు తప్ప మాకు మరొకటి లేదయ్యా అని ప్రార్థించినప్పుడు, అయ్యయ్యో పాపం చూడవయ్యా, ఈయన పాపాలు చేసినది నీవు దూరం కొడితే ఎలాగా, అట్లా కాదు అంటూ ఆ అమ్మ ఆయన మనస్సును కలిగేట్టుగా చేస్తుంది కనుక, ఆయన అనుగ్రహం మన మీద కలిగేట్టుగా చేస్తుంది కనుక దీనికి పురుషకారం అని పేరు అన్నమాట. ఇది రెండు రకాలు జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనము పరమాత్మను చేరుకోవాలని పరమాత్మ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ ఆశ్రయించే దశ ఒకటి, దాని స్టేజ్ అంటాం. అంటే పరమాత్మను పొందడానికి రెండు స్టేజెస్ ఉంటాయి, రెండు దశలు. ఒకటి అతని దగ్గరికి చేరుకొని ఆయనను ప్రార్థించి మనకు కావలసినటువంటి ఫలాన్ని పొందడం కోసం ఆయన సేవ చేయడం. అంటే ఆయన అనుగ్రహం రావడానికి చేసే ప్రయత్నం, దీన్ని ఆశ్రయణ దశ అంటాం. ఆశ్రయించేది. మనం ఆశ్రయించాం, పరమాత్మ అనుగ్రహం కలిగింది. ఆ సందర్భంలో మనము ఆ స్వామి యొక్క కైంకర్యం సేవనే ప్రధానం అనుకుంటున్నాం. మనం ఆ సేవ చేస్తాం, అది ఫలం. ఆ ఫల దశ అంటే మనం అనుభవించే దశ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆమె తన వెంబడే ఉంటుందట. సరే, మనను ఆయన అనుగ్రహం రావడానికి ఏమి తోడ్పడితే వేరే మాట, కానీ ఇక మనం ఎలాగో పరమాత్మ అనుగ్రహం రానే వచ్చింది కదా, వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ అమ్మతో ఏం పని అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే మనము చేసేటువంటి సేవలు ఎట్లా ఉంటాయండి? సామాన్యంగా లోకంలో ఎవరికైనా మనం ఒక కానుక సమర్పించాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం అంటే, ఆ ఎవరికైతే మనం ఇవ్వబోతున్నామో వాడికి ఉండేటువంటి స్టేటస్ను బట్టి కదా, ఆ స్థాయిని బట్టి కదా మనం కానుకలు సమర్పించాలి. కాకపోతే అది ఆయన అంగీకరించకపోవచ్చు కదా. కోటీశ్వరుడి దగ్గరికి ఏదో చిన్న పనికిరాని వస్తువు తీసుకపోతే కుదరదే. అలాగే మన స్థాయిని బట్టి కూడా ఇస్తాం మనం. అలాగే పరమాత్మ ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.
పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం, తాను సకల లోకాలకి ప్రభు అయినవాడు, మనందరికీ ఈశ్వరుడు, ఆయన మన స్వామి, ఆయన అవాప్త సమస్త కాముడు, అంటే ఆయనకు లేదంటూ లేదు. అలాంటి వాడి దగ్గరికి మనం వెళ్ళి ఏదో రకమైన సేవ చేద్దామని వెళ్ళినప్పుడు మనం కోరేది పరమాత్మనే కావాలనుకున్నప్పుడు, ఆయనే మనకు స్వాధీనం కావాలనుకుంటే, ఆయన సేవలో మనం ఏదో కానుక తీసుకెళ్దామనుకోండి, ఏం తీసుకెళ్తాం అక్కడ? ఏదో సామాన్యంగా గుళ్ళోకి పోతే కొబ్బరికాయ కొడతాం, అంతకని ఎక్కువైంది, లేదా 2 పళ్ళు పెడతాం, ఇవేనా సరిపోయేది? కానీ ఇవి పెట్టిన తర్వాతనట ఆ పరమాత్మ ఏమయ్యా, నేను నీకు ఇంతగా ఇస్తే, ఒకవేళ అనుకోవచ్చు కదా, మనకు అన్ని రకాల శరీరాన్ని ఇచ్చాడు, మనకు ఏమిటి ఉండడానికి పంచభూతాల్ని, తినడానికి తిండి ఇస్తున్నాడు, ఉండడానికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, సర్వము సర్వేశ్వరుడే ప్రకృతిలో మనకు అన్ని పెట్టి ఇస్తూ ఉంటే, వాడిని కోల్చేటప్పుడు స్వామి ఇదిగో అని ఏదో ఒక కొబ్బరికాయ కొడితే సరిపోతుందా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ దగ్గర అమ్మ ఉంటుందట, ఉండి ఆయన తీసుకొచ్చి మనం ఏదో చిన్న అరటిపండు పెట్టామనుకోండి, పెడితే ఆవిడ ఏమయ్యా స్వామి చూశావా, పాపం ఎంత శ్రమపడ్డాడు ఈయన, మన కోసం కష్టపడి తాను అరటిపండు తెచ్చాడు అని అదేదో గొప్ప చేసి చెప్తుందట. అంటే మనం చేసినటువంటి సేవని అది ఎంత తక్కువదైనా ఆయనకు తృప్తి కలిగేట్టుగా, చూచావా పాపం ఎంత శ్రమపడ్డాడు, అనుగ్రహించవయ్యా అంటుందట. కనుక మనం ఆశ్రయించే దశలో ఆయన అనుగ్రహం కావడానికి పురుషకారం ఎట్లా అవసరమో, మనం ఆయనకు సేవ చేస్తున్నప్పుడు కూడా మనం ఏం సేవ చేస్తామో, ఆయన పూజ చేస్తే ఏ పుష్పాలు పెడతామో, ఏ తీర్థం పెడతామో, ఏం చేస్తామో, మన దగ్గర ఉన్నటువంటి ఏమి లేకపోతే చేతులు జోడించి నమస్కరిస్తామో, మరి దీనిని అతను స్వీకరించి ఇదే గొప్పగా భావించాలనుకుంటే ఆయనేమో స్వతంత్రుడు, అందులో పురుష లక్షణం వేరుంటుంది, తల్లి లక్షణం వేరుంటుంది. కనుక ఆవిడ అయ్యా చూశావా పాపము ఎంత బాగా తీసుకొచ్చాడండి, ఎంత కష్టపడ్డాడండి అని ఆ స్వామి యొక్క మనసు కరిగేట్టుగా చేసి దీన్నే ఒకటికి పదంతలు చేసి చెప్తుందట. ఆయన పదంతలుగా భావించేట్టు చేస్తుంది. కనుక మనం ఇచ్చే ఫలము కూడా, మనం చేసే సేవ కూడా ఆ స్వామి సంతృప్తి పడేట్టుగా అక్కడ పురుషకారం అవసరమే. కనుక అందువల్ల అమ్మ ఎప్పుడు కూడా ఆశ్రయణ దశలో, ఆయనను చేరుకునే స్థితిలో కానీ, ఆయనను పొందిన తర్వాత మనం భగవద్ అనుభవాన్ని పొందే స్థితిలో కానీ ఆవిడ తప్పనిసరిగా ఉంటుంది మన వైపు నుంచి. కనుక ఆమెనే ప్రధానం, మనకి ముందు ఆమె అనుగ్రహం కావాలి అని చెబుతున్నారు అనమాట. అయితే అందుకొరకే ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ స్వామిని విడవకుండా ఉంటుందట. ఆ స్వామికి వక్షస్థలంలోనే ఉంటుంది ఆవిడ. ఎందుకు విడవకుండా ఉంటుందంటే తన కోసం అతని మీద ఉండే ప్రేమ కాదు, అతనికి ఉండే ప్రేమ సరే అది సామాన్యమే, కానీ మనము ఎవడు ఎప్పుడొస్తాడో, వాడు పగలొస్తాడా, రాత్రి వస్తాడా, ఇప్పుడు వస్తాడా, అప్పుడు వస్తాడో, వాడు వచ్చినప్పుడు నేను లేకపోతే ఈయన వాడిని కాదని వెళ్ళకొడితే పాపం వాడు ఏమైపోతాడు వాడు. కనుక అలాంటి జీవుడు ఎప్పుడొచ్చినా సరే వాణ్ణి స్వామి యొక్క అనుగ్రహం పొందేట్టుగా చేయాలనుకొని ఏ క్షణం కూడా ఆ స్వామిని విడవకుండా ఉంటుందట ఆమె. అగలిగిల్లేన్ ఇరయుమెన్రు అలరుమేల్ మంగౌరై మారుభా అని నమ్మాళ్ళవార్లు తిరువామిషలో వెంకటేశ్వర స్వామిని ప్రపత్తి చేస్తున్నప్పుడు అమ్మ అలమేలు మంగ అని ఆమెను ప్రార్థిస్తూ, అలమేలు మంగ ఎప్పుడు నిమిషం కూడా విడిస్తే ఉండలేనటువంటి స్థితి కలిగినటువంటి అలమేలు మంగతో కూడుకున్న స్వామి అని ప్రార్థిస్తారు అక్కడ. అందువల్ల ఎక్కడ చూసినా అమ్మ పురుషకారం అవసరం. ఇది దాంట్లో మొదటి సిద్ధాంతం, అంటే వైదికమైన సిద్ధాంతాన్ని ఈ దీంట్లో చెబుతున్నారు అన్నమాట. అయితే ఇందులో మరి ఇంతకీ అమ్మ పురుషకారం లేకపోతే ఏమవుతుందండి? కనుక మనం ఫలం పొందేటప్పుడు కూడా అమ్మ ద్వారా స్వామిని పొందడం, స్వామిని అమ్మను కలిసి సేవించడం, ఇది మన సిద్ధాంతం. మనము ఎప్పుడు ఒంటరి లక్ష్మీదేవిని మనము పూజించము, అలాగే ఒక నారాయణ్ణి పూజించము. ఇద్దరు కలిసి ఉన్నటువంటి లక్ష్మీ నారాయణ స్వరూపాన్ని మాత్రమే మనం ఆరాధన చేస్తాము. ఎందుకంటే అయినప్పుడు ఇక్కడ మనం లక్ష్మీ పూజలు చేస్తామే, మరి లక్ష్మీ పూజలు చేస్తే మరి అక్కడ స్వామి అంటే లక్ష్మీ పూజ చేసినా అక్కడ పరమాత్మ ఉన్నాడనే భావన కావాలి.
లక్ష్మీనారాయణ స్వరూపం. ఒక నారాయణ యొక్క చిన్న ఏమిటి విగ్రహం పెట్టడము పెట్టకపోయిన భావన అక్కడ ఉండాలి. కనుక ఇక్కడ లక్ష్మీ పూజ చేసిన అమ్మ స్వామి యొక్క ఏంటి ధర్మపత్నిగా ఆ స్వామి యొక్క అత్యంతమైనటువంటి ఏంటి విడదీయరానటువంటి తల్లిగా మనం భావిస్తూ స్వామిని కలుపుకొని భావించి అక్కడ ఆరాధన చేయాలి. అలాగే పరమాత్మ విషయం వచ్చినప్పుడు కూడా పరమాత్మ ఒకటి కాకుండా శక్తితో అమ్మతో వేంచేసి ఉన్న స్వామిని చెప్పాలి. అలా చేయకపోతే ఏమవుతుంది అనే దానికి మనకు రామాయణ ఉదాహరణ ఇచ్చింది. శూర్పణఖ రాముని సౌందర్యానికి, రాముని అందాన్ని చూసి ముగ్ధురాలైపోయింది. అందుకొరకు రాముడిని పొందాలి అనే ప్రయత్నం చేసింది. తప్పేముంది దానికి? రాక్షస స్త్రీ కనుక, రాక్షస ప్రకృతి కామముతో సంబంధించింది కనుక, రాముడు యొక్క అందాన్ని తాను చూచింది కనుక అలాంటి అందమైనటువంటి స్వామితో తాను చేరుకోవాలి అనేటువంటి భావన దానికి సహజంగా కలిగింది. తప్పు దాంతే లేదు, దాని ప్రకృతిది. అయితే రాముడు వాడి ధర్మాన్ని బట్టి తాను ఏకపత్ని వృత్తుడు కనుక ఆయన తత్వాన్ని ఆయన ఉంచుకున్నాడు. కానీ రాముడు దాన్ని అంగీకరించలేదే. అక్కడ ఒక చమత్కారం జరుగుతుంది. అసలు రామాయణంలో మనకి హాస్యాన్ని కొలిపే ఘట్టాలు చాలా తక్కువ. ఎందుకంటే రాముడు గంభీర స్వభావం కలవాడు కనుక, ఆయన క్షత్రియ జాతికి సంబంధించిన వాడు కనుక, అందులో ప్రధానంగా చాలా గంభీరంగా ఉండేవాడు కనుక రాముడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే కూడా మితభాషి స్మిత పూర్వభాషి అని చెప్తారు. రాముడు తక్కువ మాట్లాడతాడు, మాట్లాడే ముందు చిన్నగా చిరునవ్వు నవ్వుతాడట. కనుక అలాంటి రాముడు కూడా శూర్పణఖ దగ్గర సంఘటన వచ్చినప్పుడు లక్ష్మణుడితో పాటు హాస్యం చేస్తాడు. మనకు తెలుసు. శూర్పణఖ ఇటు ఉమ్మన్నాడు, అటు ఉమ్మన్నాడు, ఇలా జరుగుతుంది. చివరికి ఏం జరిగింది? ఆ శూర్పణఖకి ఇదేమిటి విసుగు వచ్చేసి ఇటువంటి చూస్తే అక్కడ సీతమ్మ ఉన్నది. ఓహోహో, ఈ సీత కారణంగానే ఈయన రాముడు నన్ను స్వీకరించడం లేదు కనుక ఈ సీతమ్మనే మనం మింగేస్తే, ఆమెను లేకుండా చేస్తే నేను రాముడిని పొందొచ్చు అనుకుని సీతమ్మ మీద పడపోయింది ఆవిడ. అప్పుడు రాముడు హుంకరించాడు. అప్పుడు సరే లక్ష్మణుడికి ఆజ్ఞ ఇస్తే దాన్ని శిక్షించారు. అంటే అర్థమేంటి? సీతమ్మను కాదని, సీతమ్మను దూరం చేసి రాముణ్ణి పొందాలి అనే ప్రయత్నం చేసిన శూర్పణఖకి రాముడు దొరకలే. అలాగే అదే రామాయణంలో రావణాసురుడు రాముణ్ణి కాదని రాముణ్ణి నిందిస్తూ సీతమ్మను పొందే ప్రయత్నం చేశాడు. దానివల్ల వాడికి అనుకున్నది కాకపోగా ప్రాణమే పోయింది. కనుక రావణన్ముడిందాన్ అంటారు మన పెద్దలు. ఈ ఉదాహరణ ఇస్తూ పురుషకార సందర్భంలో సీతమ్మను కాదని రాముడి దగ్గరికి వెళ్తే ఆవిడకి ఏంటంటే కనీసము ముక్కు చెవురు పోయి ప్రాణం మిగిలింది. అసలు రాముడినే కాదని సీతమ్మ దగ్గరికి వెళ్తే రావణాసురుడి ప్రాణమే పోయిందట. కనుక ఇలాగా ఇద్దరిలో ఎవరిని కాదన్నా, ఇద్దరిని కాదనడం వల్ల జరిగేటువంటి ఫలితం ఇటు చూపించేసి, అలా కాకుండా కాకాసురుడో విభీషణుడో, విభీషణుడు సీతమ్మకు లంకలో ఉన్నంత కాలం తన కుటుంబంతో సేవ చేయించేసి ఆ తర్వాత రాముణ్ణి ఆశ్రయిస్తే విభీషణుడికి పట్టాభిషేకమే చేస్తా అన్నాడు లంకకి. అందువల్ల సీతారాములు ఇద్దరిని కూడా మనము అమ్మవారి పురుషకారంతో పొందినప్పుడు మాత్రమే విభీషణుడికి ఎట్లాగా ఫలితం కలిగిందో అలాగే పరమాత్మను పొందాలనుకున్నప్పుడు లక్ష్మీదేవితో పాటు పురుషకారం పొంది
సేవించేటప్పుడు ఇద్దరిని కలిపి సేవించాలి. ఇది మనకున్న సిద్ధాంతం. ఇది వైదిక సిద్ధాంతం. క్షమించాలి. కనుక ఇక్కడ అమ్మ పురుషకారం అవసరం. మరి అమ్మ పురుషకారం కావాలంటే అమ్మను స్వామి దగ్గరికి వెళ్ళడానికి, లక్ష్మీ నారాయణులను చేరుకోవడానికి కోసం ఆచార్యుల యొక్క పురుషకారంతో చేరుకున్నాం. మరి అక్కడ చేరుకున్న తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలంటే ఎవరి పురుషకారం కావాలి? స్వామి కోసం అమ్మ పురుషకారం చేస్తుంది, మరి తన కోసం అంటే అక్కడ లేదట. ఆమె సహజంగానే మాతృమూర్తి కనుక అఖిల జగన్మాతరం అస్మన్ మాతరం అన్నారే భగవద్ రామానుల వారు. మన తల్లి ఆవిడ గనుక తల్లికి ఎవరు అడగాల్సిన అవసరం లేదు, సహజమైన ప్రేమనే ఉంటుందట. కనుక ఆమె ఏ పురుషకారం లేకుండానే తానే సాక్షాత్కరిస్తుంది, అనుగ్రహిస్తుంది. ఆంజనేయ స్వామి తాను లంకలోకి వెళ్ళిన తర్వాత సీతమ్మ అక్కడ ఉందని తెలిసి ఆమెను వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. రావణాసురుడి భవనానికి వెళ్ళాడు, ఎంత జరిగింది. జరిగిన తర్వాత చివరికి ఏ తోచకపోయినప్పుడు ఏం చేస్తాడిగా, రెండు చేతులు జోడించి ఒక్కసారి తలంచుకున్నాడట. అక్కడ నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని దేవ్యై చ తస్యై జనకాత్మజాయ అని ప్రార్థన చేశాడు. అమ్మా జనకాత్మజ దేవ్యై నీకు నమస్కారం, ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో తెలియదు నాకు, కనుక నీవు సాక్షాత్కరించు అని ప్రార్థిస్తూ జనకాత్మజాయ అన్నారు. అక్కడ సీతమ్మ అని పేరు ఇలా కాకుండా దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, జనకునికి ఆత్మజగా జనకుని కూతురుగా వచ్చినటువంటి సాక్షాత్తు దేవి ఉందే అమ్మవారు, ఆమె నాకు సాక్షాత్కరించాలన్నారు. ఎందుకు జనకాత్మజ అన్నారంటే జనక మహారాజు కూడా సీతమ్మ తాను నాగేటి సారులో యజ్ఞభూమిలో సాక్షాత్కరించింది తప్ప ఆయన కావాలని ప్రయత్నించలేదు. తర్వాత ఆమె ఆయన గర్భంలో మాతృగర్భంలోకి రాలేదు ఆవిడ, కానీ సాక్షాత్కరించింది. ఎలాగా? యజ్ఞ వాటికలో అక్కడ అమ్మా నీవు స్వయంగా జనక మహారాజుకు ఎలాగ సాక్షాత్కరించావో అట్లాగే నాకు కూడా ఇక్కడ నీ కృప కలిగి సాక్షాత్కరించమని ప్రార్థించారు ఆ సందర్భంలో ఆంజనేయ స్వామి. సరే, ఆ తర్వాత వెంబడి ఆయనకు ఒక ఆలోచన కలగడం, ఆ తర్వాత సరే అమ్మ ఉన్న ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. కనుక ఇక్కడ ఈ ఉదాహరణ ఏం చెబుతుంది మనకి అంటే అమ్మ సాక్షాత్కారం తానే స్వయంగా చేస్తుంది. కనుక మనం ప్రార్థించడమే, అమ్మ ఎలాగైనా సరే నీవు నాకు అనుగ్రహించి నీవు సాక్షాత్కరించు అని ప్రార్థిస్తే తానే అనుగ్రహిస్తుంది. అందువల్ల ఈ ఉందు మదగడి తన్ అనే ఈ పాశనంలో ఇంత సిద్ధాంతం ఉంది కనుక ఈ పాశనంలో గోపికలంతా కూడా తాము నీలాదేవి ఇంటి ముందుకొచ్చి అమ్మా నీవు ఎలాగైనా సరే మాకు ఒకసారి సాక్షాత్కరించి నీ దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మని మాకు పొందించేట్టుగా చేయు అని ఈ గోపికలంతా కూడా ప్రార్థించడం అనేది ఈ పాశనంలో మనకు కనిపించే విశేషం అన్నమాట. అంటే వాళ్ళ పాపం నందగోపుణ్ణి ప్రార్థించారు, అలాగే యశోదమ్మను ప్రార్థించారు. ఆ తర్వాత కృష్ణుణ్ణి అటు ఇటు అంటప్పటికీ కృష్ణుడు కనిపించలేదు, బలరాముడి పురుషకారం జరిగింది. ఇలా భాగవతోత్తములంతా చూస్తుంటే ఇక అప్పుడు బలరాముడే ఒక మాట చెప్పినట్టుగా భావించారట. ఏమి లేదు, మీకు కృష్ణుడు కావాలనుకుంటే ఇక్కడ ఉండడు, అసలు అక్కడ ఉంటాడు ఆయన లక్ష్మీ వల్లభుడు, ఆయన శ్రీయపతి కనుక ఆయన కావాలనుకున్నప్పుడు మేమంతా మార్గం చూపేవాళ్ళమే, కానీ అసలు ఆయనను పొందించేది ఆమె అమ్మ మాత్రమే. కనుక
అక్కడికి వెళ్ళి ప్రార్థించండి అన్నట్టుగా భావించుకొని వీళ్ళంతా కూడా ఆ కృష్ణుడు ఉన్నటువంటి నీలాదేవి యొక్క భవనానికి చేరుకున్నారు. ఇక్కడ ఏమిటి, ఇదే దృష్టిని పెట్టుకొని మనకి తిరుప్పావి యొక్క తనియల్ లోపల భట్టర్ వారు మనకు నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని అది ప్రారంభం చేశారు ఈ తనియని. ఇక్కడ తనియా అంటే కూడా ఒక మాట అర్థం చేసుకోవాలి. తనియా అంటే విశిష్టమైన తని అంటే ప్రత్యేకం అనమాట, ప్రత్యేకమైనటువంటి ఒక శ్లోకం అన్నమాట. సంస్కృతంలో ఉంటే శ్లోకం, తమిళంలో అయితే దాన్ని పాసురం అంటాం. ప్రతి దివ్య ప్రబంధానికి ఆ ప్రబంధంలో ఉండేటువంటి తత్వాన్ని చెప్పగలిగేది, ఆ ప్రబంధాన్ని కృప చేసినటువంటి ఆడవారిలో ఆండాళ్ళు ఎవరైనా సరే వారికి నమస్కరిస్తూ చెప్పేటువంటి ఒక శ్లోకము, ఒక పాసురం ఉంటుంది, దాన్ని తనియా అంటాం. మనకు దీంట్లో తిరుప్పావైకి ముందుగా 3 తనియలు ఉన్నాయి. ఒకటి భట్టర్ వారు కృప చేసినటువంటి శ్లోకం నీలా తుంగ స్తనగిరితటి అనేది. ఆ తర్వాత ఉయ్యక్మండార్ అంటే ఉయ్య అంటే మనం జీవించడానికి, ఉజ్జీవింపజేయడం కోసం అందరినీ కూడా, జీవులందరినీ తన దగ్గరికి ఆశ్రయింప చేసుకున్నవారు అని. అంటే మనకి పూర్వాచార్యుల్లో మనకి ఏటి పుండరీకాక్షాయ నమః అంటామే, ఆ పుండరీకాక్షులు అనే వారికి ఉయ్యక్కొండ అని పేరు అనమాట. వారి కృప చేసినవి 2 పాశురాలు, దాంట్లో తనియలు. వాటిలో మొదటే దీంట్లో భట్టర్ వారు ఇదిగో ఈ తిరుప్పావైలో ఉండేటువంటి ముఖ్య సారాంశంని చూపిస్తూ ఆ తత్వాన్ని తాను ఎట్లా పొందిందో చెప్తూ మొత్తం తిరుప్పావ యొక్క తత్వం అంతా వచ్చేట్టుగా దాంట్లో చూపించారు. కనుక ఇక్కడ నీలాతుంగ స్తనగిరితటి కృష్ణ భగవానుడు నీలాదేవి ఇంటిలో చేరుకోవడం, అక్కడి నుంచే ప్రార్థించి ఆయన యొక్క కృప పొందడం అనే దాన్ని ప్రారంభం చేసుకున్నారు. కనుకనే అసలు తత్వం అంటే తిరుప్పావైలో ముఖ్యమైన ఘట్టం ఇది అన్నమాట. ఆ దృష్టితో వారు చెప్పి అంతటి ఉపకారం చేసినటువంటి, అంటే నీలాదేవి ద్వారా మనకు కృష్ణ అనుభవం కలిగింది కనుక, ఆండాళ్ళు పొందింది కనుక, ఆ పొందినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అలా పొందింపచేసిన ఆండాళ్ళకి అలాగే ఆ స్వామికి కూడా భూయో భూయో నమామి, మేము మాటి మాటికి నమస్కారం చేస్తాం అన్నారు. కృతజ్ఞతారూపమైనటువంటి నమస్కారాన్ని భట్టర్ వారు అందరూ చూపించారు. అలాగే మిగతా పాశురాల్లో మిగతా రెండింటిలో కూడా ఉయ్యక్కొండారు వారు మీరు నమస్కారం చేసినా చేయకపోయినా అన్నవయల్ పుదువయ్య ఆండాళ రంగరకు అలా చేసిన ఆవిడికి కనీసం ఆమె యొక్క తిరునామం చెబితే చాలు, ఆండాళ్ అంటే చాలు, అది ఆమె కృప మనకు కలుగుతుందని. అలాగే ఆమె మనం చేయవలసిన పని, ఆమె ఏ సిద్ధాంతం అయితే చూపించిందో, తాను పరమాత్మను పొందడానికి ఏమి చేసిందో అలాగే మనము కూడా అదే పద్ధతిని అనుసరించేట్టుగా ఆండాళ్ కృప కలగాలి అనేటువంటి దాంట్లో చెబుతూ మూడవ తనియలు చెబుతారు. కనుక ఈ తనియ అన్నప్పుడు విశేషం. అలాంటి స్థితినే ఇక్కడ మనకి మొట్టమొదట చూపించిన నీలాతుంగ స్తనగిరితటి అనే దాంట్లో చెప్పిన అంశమే ఇక్కడ మనం సేవిస్తున్నాం అనమాట ఈ పాసురంలో. ఇక్కడ మరొక సందేహం వస్తుంది. ఇంతసేపు అంతా కూడా లక్ష్మీ నారాయణుడు ఇవన్నీ చెబుతూ వచ్చాం, కానీ ఇక్కడ కృష్ణుడు నప్పిన్న అన్నాం. ఈ నప్పిన్న పిరాటి ఈమెనే సంస్కృతంలో నీలాదేవి అన్నారు. ఈ నప్పిన్న పిరాటి ఎవరు, ఎక్కడుంది అంటే కృష్ణ తత్వాన్ని చెప్పగలిగేటువంటి భాగవతంలో కానీ, లేదా విష్ణు పురాణంలో కానీ, లేదా హరివంశంలో కానీ ఎక్కడ కృష్ణ తత్వం కనిపించినా మనకు ఈ నప్పిన్న అనేటువంటి పేరు కనిపించదు. మరి ఈమెవరు, ఎలా వచ్చింది అనేటువంటి దీంట్లో మనకు నప్పిన్న అంటే ఎవరో కాదు, మంచి తల్లి అన్నప్పుడు ఎవరై ఉంటారు వీళ్ళు అంటే నీలాదేవే అయి ఉంటుంది.
అని మన పెద్దలు నిర్ణయించారు. ఎందుకొరకంటే భట్టరవారు నీలాతుంగ స్తనిగిరితటి అని చెప్పారే, ఈ కృష్ణుడు నప్పిన్న పిరాట్టి యొక్క నప్పిన్న అమ్మవారి ఇంట్లో చేరి ఆమెకు స్వాధీనమై ఉన్నాడనే ఈ పాశలను చూసినప్పుడు ఇక్కడ నప్పిన్నమ్మ అంటే ఆ స్వామి నీలాదేవి అన్నారు కనుక ఈ ఆవిడనే నీలాదేవి ఉంటుంది అన్నప్పుడు ఈ నీలాదేవి సాధారణంగా పరమాత్మకు ఉండేటువంటి వైకుంఠనాథుడి దగ్గర ముగ్గురు దేవేరులు ఉన్నారు. ఒకరు శ్రీదేవి, రెండవవారు భూదేవి, మూడవవారు నీలాదేవి అని. ఈ శ్రీదేవి, భూదేవి, నీలాదేవులు వైకుంఠంలో ఉన్నప్పుడు ముగ్గురు ఉంటారట. ఈ ముగ్గురు ఉన్నప్పటికీ శ్రీదేవే ప్రధానము. ఆమెకు పరతంత్రమై ఆమె యొక్క మారు రూపాలే భూ నీలారట. కనుకనే భూ లక్ష్మి అంటాం, అంటే లక్ష్మి యొక్క మరొక స్వరూపం అన్నమాట. అలాగే నీలాదేవి కూడా లక్ష్మి స్వరూపమే. కనుక ఎక్కడ నీలా అన్నా లక్ష్మియే, భూదేవి అన్న లక్ష్మియే, శ్రీదేవి అన్న లక్ష్మియే. కనుక ఆ లక్ష్మియే స్వామి వెంబడి అవతరిస్తున్నది అని అర్థం అన్నమాట. అందువల్ల ఇక్కడ ఏంటి, ఆ ముగ్గురున్నప్పుడు నీలాదేవి స్వామి ఎప్పుడైతే ఈ పాలసముద్రంలోకి వ్యూహ స్వరూపంలోకి వచ్చి వ్యూహవాసుదేవుడిగా వచ్చి తాను యోగముద్రలో ఉండి లోక సృష్టి స్థితి లయముల గురించి ఆలోచిస్తూ పాలసముద్రంలో ఆదిశేషుడిపై పవలించి ఉంటారో ఆ సందర్భంలో ఆ స్వామికి సేవ చేసేవాళ్ళు ఇద్దరే ఉంటారు అక్కడ, శ్రీదేవి, భూదేవి ఇద్దరే. నీలాదేవి అక్కడ ఉండదు. అలాగా ఆ స్వామి అవతారాలు ఎత్తినప్పుడు, ఒక్కొక్క అవతారం ఇచ్చినప్పుడు అవతారం వెంబడే లక్ష్మీదేవి తాను ఒక్కొక్క స్వరూపంలో వచ్చింది. అలాగా ఒక దాంట్లో తాను రాముడైతే తాను సీతమ్మగా వచ్చింది. అట్లాగే ఏ అవతారం ఎత్తినా సరే, మత్స్యావతారం ఎత్తితేనట ఆమె పడవ రూపంలో వచ్చిందట, పురాణం చెప్తాయి. అలాగే మనకు వరాహవతారంలో భూదేవి స్వరూపంలో వస్తూ ఉంది. ఇలాగే ఎక్కడున్నా సరే ఆయన స్వామి తాను ధర్మ సంస్థాపన కోసము ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయన వెంబడి ఆమె కూడా అవతరిస్తుంది. ఆయన ఏ రూపంలో ఉంటే దానికి తగినటువంటి రూపాన్ని ఆమె మారుస్తుంది. కానీ కృష్ణ తత్వంలోకి వచ్చేటప్పటికి, కృష్ణ అవతారం వచ్చేటప్పటికట ఆ కృష్ణుడు తాను ఎందుకు అవతరించాడో చెప్పుకున్నాడే. ధర్మ సంస్థాపన అన్నారు కదా అక్కడ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నారే. ఆ శ్లోకం చాలా గొప్ప అర్థం కలిగిన శ్లోకం అనుకోండి. ఇక్కడ ప్రధానంగా తాను ఏ దుష్ట శిక్షణను శిష్ట రక్షణను చేసలే కాకుండా ధర్మ సంస్థాపన చేయడం కోసం, ధర్మం అంటే పరమాత్మ అని అర్థం. ధర్మం కృష్ణం ధర్మం సనాతనం రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము అంటే పరమాత్మ అని అర్థం. ధర్మ సంస్థాపన అంటే పరమాత్మ తత్వాన్ని లోకల్లో నాస్తికవాదాన్ని తొలగించి పరమాత్మ స్వరూపాలు చెప్పడం కోసం చేసిన అవతారమే ధర్మ సంస్థాపన అంటాం. కనుక ఇక్కడ సాధారణంగా తాను చేయాల్సినటువంటి దుష్ట శిక్షణ కోసం ఎప్పటికైతే కృష్ణ భగవానుడు అవతరించే నాటికి ఆసుర ప్రకృతులు, రకరకాల రాక్షస ప్రకృతులు ఈ లోకంలో చాలా వ్యాపించి ఉన్నాయి. కనుక ఇన్ని రకాలుగా తాను చేయాలనుకున్నప్పుడు ఏ ఒక్క తల్లే కాకుండా అందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలను కూడా అష్టమహిషులుగా తాను ఈ లోకంలో అవతరించారట స్వామి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం. అలాగా రుక్మిణీదేవి, సత్యభామ, ఇలాగా మిగతా వాళ్ళంతా కూడా అష్టమహిషులు అంటామే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆ అమ్మ యొక్క మనకు ప్రాధాన్యత కనిపిస్తుంది. అలాగే నీలాదేవి తాను ఈ కృష్ణుడు ఈ రేపల్లెలోకి వచ్చి అవతరించిన తర్వాత అక్కడే తాను కూడా నీలాదేవి స్వయంగా తాను అక్కడ అవతరించిందట. ఆ నీలాదేవియే నప్పిన్న అంటే ఆవిడని తమిళంలో నల్పిన్న అన్నారు. కనుక తమిళ దివ్య ప్రబంధాలని కూడా నీలాదేవికి నప్పిన్న అని పేరు పెట్టారు. కనుక మనకు నప్పిన్న అనేటువంటిది వేరే గ్రంథాలు కనిపించదు. దివ్య ప్రబంధాలు ఆళ్వార్లు అనుసంధించినటువంటి గానం చేసిన వాటిలోనే కనిపిస్తుంది. ఆవిడ నప్పిందంట. అయితే ఒకటి ఇక్కడ కృష్ణుడు అనగానే మనకు రాధాతత్వం కూడా గుర్తుకొస్తుంది. రాధా కృష్ణ అనేది పేరుందే. అసలు ఈ రాధ ఎవరు అనేటప్పటికీ ఈ రాధ గురించి కూడా మనకు భాగవతంలోనూ విష్ణు పురాణంలో కనిపించదు. కానీ ఇక్కడ రాధ యొక్క ప్రత్యేకత కూడా మనకు వివిధ గ్రంథాల్లో కనిపిస్తుంది, ప్రచురణలో ఉంది అన్నమాట. కనుక ఇక్కడ రాధ ఎవరై ఉంటారు అన్నప్పుడు ఇక్కడ అమ్మనే ఒకసారి అమ్మనే రాధగా భావించి కృష్ణుడికి రాధకు తేడా లేదని చెప్పేటువంటి సిద్ధాంతాల్లో ఆమెనే రాధాదేవి. అలాగే మనకి సామాన్యమైన స్థితిలో నీలాదేవి,
అందువల్లే మనకి శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం అంటావే, ఆ 3 సూక్తాలు అక్కడ కనిపిస్తాయి. ఆ నీలాదేవి తమిళ ప్రాంతంలోకి దివ్య ప్రబంధాలకు వచ్చినప్పటికీ నప్పిన పిరాటి అన్నారన్నమాట. కనుక ఇక్కడ రాధ అంటే ఏమిటి? ఆరాధన చేసేది అని. పరమాత్మకే అంకితమై తానే పరమాత్మనే సర్వంగా భావించి ఆయన కోసమే ఆరాధన రూపంలో జీవించేటువంటి ఆత్మతత్వానికి రాధ అని పేరు. కృష్ణ అన్నప్పుడు పరమాత్మ కనుక కృష్ణ, రాధాకృష్ణ అన్నప్పుడు ఆత్మ పరమాత్మకి అంకితమైన ఆత్మ, జీవాత్మను విడవలేనటువంటి పరమాత్మ, ఈ ఇద్దరికి ఉండే సంబంధాన్ని రాధాకృష్ణులు అన్నాం అక్కడ. అలాగే ఇక్కడ కూడా నప్పిన్న తర్వాత కృష్ణ, ఈ ఇద్దరు కూడా అదే స్థితి అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటి? రేపల్లెలో ఆయన గోపబాలుడే వచ్చినప్పుడు అమ్మవారు తాను గోపికగా అవతరించింది నప్పిన్న పేరిట. అందుకే దాని నీలాదేవి అన్నామే. ఇక్కడ యశోదమ్మ ఇంటిలో కృష్ణుడు అవతరిస్తే యశోదమ్మ యొక్క తమ్ముడుగా ఉండేవాడు కుంభుడు అనేవాడట. ఆయన తోబుట్టువు, ఆయన కూతురుగా ఆవిడ అవతరించింది. ఇక్కడ చాలా చమత్కారమైన కథ చెప్తారు మన ఆళ్వార్లు. ఈ స్థితిని బాగా అనుభవిస్తారు కూడా తమ దివ్య ప్రబంధాల్లో. అదేంటంటే, సాధారణంగా కృష్ణావతారం వచ్చినప్పుడు మోక్షప్రాప్తి ఏది కావాలనుకున్నా ఇక్కడ నీలాదేవినే ఆశ్రయించాలి అని. వైకుంఠంలో ఉంటే లక్ష్మీదేవిని, అలాగే అవతరించినప్పుడు ఏ అవతారంలో ఉంటే అమ్మని. ఇక్కడ 8 మంది ఉన్నప్పటికీ కూడా మనం రుక్మిణి కృష్ణ అని, రుక్మిణి సత్యభామ కృష్ణ అని, రుక్మిణి సత్యభామ సత్యకృష్ణ ఎన్ని చెప్పినా ఈ రేపల్లిలో ఉన్నటువంటి కృష్ణ తత్వాన్ని అనుభవించాలనుకుంటే, గొల్ల స్వరూపంలో ఉన్న కృష్ణుని అనుభవించాలనుకుంటే అక్కడ ఏం కావాలంటే ఆయన నీలాదేవి యొక్క పురుషకారమే కావాలి. పురుషకారం అనేది ఎప్పుడు ఉంటుంది, ఏ రూపంలో ఉన్నా. కనుక ఈ నప్పిన్న పిరాటి యొక్క అనుగ్రహమే కావాలట. ఎందుకు అంటే, ఈ నప్పినటి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా, అష్టమహిషులు ఉన్నప్పటికీ కూడా నీలాదేవినే అత్యంతంగా ప్రేమిస్తాడట పరమాత్మ కృష్ణ భగవానుడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళు ఏది చెప్పినా చేస్తాడు పరమాత్మ. ఏమిటి దీంట్లో విశేషము అంటే, సామాన్యంగా మనం చూస్తామే, రుక్మిణిని కృష్ణుడు వివాహం అన్నాడు. ఇందులో కృష్ణుడు రుక్మిణిని కోరాడా, రుక్మిణి కృష్ణుడిని కోరిందా? మనకు పురాణాలు ఏం చెప్తున్నాయి? ఆ రుక్మిణిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేయబోతే కృష్ణుడిని మొదటి నుంచి ప్రేమిస్తుంది కనుక మానసికంగా కృష్ణుడు తప్ప ఇంకొకటి ప్రేమ తాను పెళ్లి చేసుకోదలుచుకోలేదు కనుక తాను పరవశైన స్థితిలో కృష్ణుడికి తన ప్రేమను చెబుతూ ఒక బ్రాహ్మణుడు గారు పంపడం, తర్వాత కృష్ణుడు వచ్చి సరే ఆమెను పెళ్లి చేసుకోవడం అనేది కథ. అక్కడ అంటే అర్థం ఏంటన్నమాట, రుక్మిణీదేవి తాను ప్రేమించి కృష్ణుడిని పొందింది. సత్యభామ కృష్ణుని యొక్క శక్తికి లొంగిపోయిన సత్యభామ తండ్రి సత్యభామని ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే తండ్రి ఇచ్చినటువంటి, అంటే సామాన్యంగా కన్యాదానం చేసినట్టుగా తండ్రి చేసినటువంటి ఆవిడను సత్యభామని ఇస్తే కృష్ణుడి పెళ్లి చేసుకున్నాడు. ఇలాగ ఎవరి సూచన ఇందులో కృష్ణుడు కావాలని కన్నా వాళ్ళు కావాలని కృష్ణుడిని చేసుకున్నారు కనుక వాళ్ళంతా కృష్ణుడిని ప్రేమించి చేసుకున్న వాళ్ళు కనుక వాళ్ళకి కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువ తప్ప కృష్ణుడికి అంతగా ప్రేమ ఉండాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఉందనుకోండి, ఆ విషయం వేరు. కానీ ఇక్కడనట ఈ నీలాదేవిని కృష్ణుడు తానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కుంభుడి ఇంట్లో నీలాదేవి పుట్టగానే యశోదమ్మకు సంతోషం కలిగిందట. నా తమ్మునికి కూతురు పుట్టింది, ఆమె ఎవడో కాదు నా కోడలే అంటే ఏ మేనత్తైనా సామాన్యంగా అనుకుంటుందే తన తల్లిగారింట్లో తోబుట్టువుకు ఆడపిల్ల పుట్టిందంటే ఇక నా కోడలు అన్నట్టుగాని యశోదమ్మ ఊరికి అనుకుందట నా కోడలు నా కోడలు నా కోడలని చెప్పి ఒకటే చెప్పిందట, ఇదిగో కుంభుని పిలిచి ఈమె నా కోడలు కనుక నా ఇంట్లోనే పెరగాలి, అంతే తప్ప నీ దగ్గర ఏదో కాదయ్యా, మా ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాం అంటే సరే అన్నాడు. అని కుంభుడు యశోదమ్మ ఇంట్లోనే తన కూతురు ఉంచాడట.
అందువల్ల కృష్ణునికి ఈ నప్పిన్న అంటే నీలాదేవికి చిన్నతనం నుంచే అనుబంధాలు పెరిగి ఉన్నాయి. అలాంటి స్థితి వచ్చినప్పటికీ పెళ్లి సందర్భం వచ్చింది, పెరిగినారు, వాళ్ళకి వివాహం చేయాలి. ఆ సందర్భం వచ్చినప్పటికి ఏం జరిగింది? అప్పుడు కుంభుడు ఆలోచించాడట, ఈ కృష్ణుడేంటి గొల్ల పిల్లల వెంబడి తిరుగుతున్నాడు, దొంగ అని పేరు తెచ్చుకున్నాడు, అన్ని చిలిపి చేష్టలు చేస్తున్నాడు, ఇంత అయితే వాడు చేసే వృత్తి ఏంటి? పశువులను గాయడం. ఇలాంటి వాడికి నా కూతురునిచ్చి దాని జీవితం పాడు చేస్తానా? అంతకన్నా వీరుడికి ఇస్తా అనుకున్నాడట. అనుకొని మరి అది అక్కతోటి ఏం మాట్లాడకుండా అప్పుడు ఏం చేశాడు, ఇదిగో చాలా రోజులైంది, ఈవిడని నా బిడ్డను ఒకసారి మా ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. సరే పోమన్నది. ఇంటికి వెళ్ళాక కాస్త కొంతకాలం కాగానే తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మరి మనం పెళ్లి చేద్దామా ఇద్దరిది అంటే, ఏం పెళ్ళి, ఎవరికి అన్నాడు ఆయన. అయ్యయ్యో ఇదేమిటి, నా కోడలు నప్పిన్న నీలాదేవి కృష్ణుడికి అంటే, నీ కృష్ణుడు పెద్ద తెలివంతుడు, నేను ఇస్తానా, ఈయన పొమ్మన్నాడు. పాపం ఎంత బాధపడ్డదో ఆవిడ. అన్నాడు ఆయన, నిజంగా కూడా నేను ఎవడికిస్తా తెలుసా? ఎవడు వీరుడో, ఎవడు శక్తివంతుడో, ఎవడు కీర్తివంతుడో వాడికి ఇస్తాను నేను. ఏంటి చిలిపి చేష్టలు చేస్తూ లోకంలో ఏం పేరు సంపాదించినాడు ఈయన, నీ కొడుకు అన్నాడు ఆయన. మరి ఏంటి అంటప్పుడు, ఇదిగో నా దగ్గర 7 ఎద్దులు ఉన్నాయి, నేను 7 ఎద్దులని ఎవడైతే ఒంటరి శక్తితోటి ఒకే ఒక వ్యక్తి ఎదిరించి వాటిని పడగొడతాడో వాడు వీరుడు. సీతమ్మను రాముడికి ఇవ్వడం కోసం ఎలాగైతే ధనుస్సును పణంగా పెట్టి తాను ఒక చాటింపు చేశాడు జనక మహారాజు, అలాగే ఈయన కూడా ఆ పని చేశాడు. ఆయనేమో క్షత్రుడు కనుక ధనస్సు అన్నాడు, ఈయన గొల్ల అతను గనుక 7 ఎద్దులను పెట్టాడట. దానికి ఒక ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం వరకు ఎంత బ్రహ్మాండంగా ఎడ్లను తయారు చేశాడంటే ఎవడు వచ్చినా హుంకరించేట్టుగా ఆంబోతులు అయిపోయాయి. సరే సమయం వచ్చింది, కృష్ణుడు పోయినాడు. కృష్ణుడు వెళ్ళి ఆ 7 కూడా తాను ఎదిరించి సరే వాటిని పడగొట్టాడని పురాణాలు చాలా అద్భుతమైన కథ చెప్తాయి. పెట్టిన తర్వాత అలాగా చేసి తాను ఆ నమ్ముని పెళ్లి చేసుకున్నాడు ఆయన. కనుక తాను కష్టపడి పెళ్లి చేసుకున్నాడట. అందువల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కనుక ఆమె చెప్పింది కాదనడానికి వీల్లేదు. ఆమెకుండే విశేషం. అందుకే మన ఆళ్వార్లు ఈమె యొక్క ఈ 7 దీన్ని ఏర్పాటు చేస్తూ చాలా అద్భుతంగా వారు అనుభవిస్తారు. మరి ఇంత శక్తి కృష్ణుడికి ఎక్కడికి వచ్చింది? వెనబుద్దలు దించారా అంటున్నట్టు అట్లా కాదట. ఈ 7 ఎద్దులను దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎదుర్కొందాం అంటప్పటికి పైనుంచి నప్పినప్పుడు చూసిందట. ఇటు అటు ఈయన పైకి చూచాడు. చూచేటప్పటికి ఆ నీలాదేవి ఒక చిన్న నవ్వు నవ్విందట. ఆ నవ్వుతోటే ఈయనకి బలం వచ్చి 7 ఎద్దులు కింద పడగొట్టాడట అని వాళ్ళకుండే అనుబంధాన్ని మన ఆళ్వార్లు చాలా అనుభవిస్తారు. వీళ్ళ యొక్క దాంపత్యాన్ని దివ్య ప్రబంధాల్లో మనం అద్భుతంగా దాన్ని సేవించవచ్చు. కనుక ఇలాగా ఈమె నీలాతుంగస్తనగిరి తట్టితే ఆమెకు పరవశుడవడానికి ముఖ్య కారణం ఇది. అందువల్ల ఆమె అత్యంతమైన సౌందర్యమూర్తి నీలాదేవి. సౌందర్యం అనేటప్పటికీ 2 రకాలు ఉంటుంది. ఒకటి శరీర సౌందర్యం, రెండవది ఆత్మ సౌందర్యం. శరీర సౌందర్యం అంటేనేమో ఆ పైకి కనిపించేటువంటి సౌందర్యం, ఆత్మ సౌందర్యం అంటేనేమో చక్కని ప్రవర్తన, చక్కని ఆత్మ గుణాలు కలిగి ఉండడం. ఈ 2 ఉన్నప్పుడు పరమాత్మ సామాన్యంగా శరీర సౌందర్యానికన్నా ఆత్మ సౌందర్యానికి పరవశుడవుతాడట. అంటే మనకు ఉండేటువంటి ఏమిటి భక్తి ప్రపత్తులు, దాంతో పాటు మన యొక్క పరమాత్మ విషయంలో అంకిత భావము, వీటిని ఆత్మ సౌందర్యం అంటాం. ఇవి ఎక్కడుంటే అక్కడ తాను వాళ్లకు వశుడై ఉంటాడు. ఈమె దగ్గర నప్పిన్న పిరాటి లేక నీలాదేవిలో అలాంటి శక్తులు ఉన్నాయి కనుక అక్కడ చేరుకున్నాడట. కనుక ఇప్పుడు ఏం కావాలి అంటే, కృష్ణుడు తనకు రావాలనుకున్నప్పుడు అంత పరవశుడైనటువంటి కృష్ణుడిని ఈమెనే ఇప్పించాలి కనుక ఈ కింద ఉన్న గోపికలంతా కూడా వాళ్ళు ఆమెను ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఆమె యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఉండేటువంటి సౌందర్యము, ఏ సౌందర్యాన్ని చూచి కృష్ణ భగవానుడు పరవశమై ఆమెకే అంకితమై ఉన్నాడో
అలాంటి సౌందర్యాన్ని గుర్తు చేస్తూ ఈ పాసురంలో గోపికలంతా కూడా ప్రార్థిస్తున్నారు. అమ్మా, నీ యొక్క దయ మా మీద కలిగేట్టుగా చూడమని, సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నారు అనమాట. ఆమెకు ఉండే సౌందర్యాన్ని చెప్పేటువంటివి ఇందులో మనకు 3 మాటలను వాళ్ళు ఉపయోగించారు. ఒకటి, ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వలయన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి అని నందగోపాలుని కోడలా అని ఒక అంశం చెప్పారు. అలాగే కందం కవళంకుయలి అంటే నీ యొక్క కమ్మటి వాసనలు కలిగినటువంటి, వాసనలు ఏరుతున్నటువంటి తల వెంట్రుకలు కలిగినటువంటి తల్లి అని పిలిచారనమాట. అలాగే పందారు విరలి ఉన్ మైత్తునన్ పేరుపాడ, పందారు విరలి అంటే చేతిలో నీ వేళ్ల లోపల బంతి పరమాత్మతో ఆడి ఆడి అలసిపోయినటువంటి నీకు నీ చేతి లోపల అదిగో ఆ పూల బంతి ఉందే, ఆ బంతితో అందంగా కనిపించేటువంటి తల్లి అని. అలాగే చందాబర కయ్యాల్ సీరార్వళైలప్ప అందమైనటువంటి ఆ నీ యొక్క శ్రీహస్తంతోటి గాజులు గలగలాంటుంటే వచ్చి తలుపు తీయో అన్నారు. ఇలాగా ఆమెకు ఉండేటువంటి తల వెంట్రుకల్లో ఉండేటువంటి ఒక అందము, అట్లాగే ఆమె చేతులకు ఉండేటువంటి అందము, ఇలా దివ్యమంగళ విగ్రహం యొక్క అందాన్నంతా కూడా అమ్మవారు బంగారు తల్లి కనుక ఆమెకు ఉండేటువంటి ఒక దివ్యమంగళ విగ్రహంలో ఉండే సౌందర్యాన్ని ఈ శబ్దాలు చెప్పాయి. అలాగే ఆత్మ సౌందర్యాన్ని కూడా ఇవే శబ్దాలు చెప్తాయన్నమాట. అంటే ఆమె మనస్సులో ఉండేటువంటి మంచి తత్వం ఏమిటో ఈ శబ్దాల ద్వారా అర్థం చేసుకున్నది. ఈ రెండింటిని వివరించడం కోసమే ఈ పాశరంలో మనం వ్యాఖ్యానంలోకి వెళ్తాం. ఇక్కడ ఏమంటే ఉందు మదగళిత్తన్ ఓడాద తోల్వలయన్ నందగోపాలన్ మరుమగలే పిలుస్తుందట పైనుంచి. ఆవిడ లోపల పడుకుంది. నందగోపాలన్ మరుమహళే అన్నట. ఆ నందగోపాలుని యొక్క కోడలా అని పిలిచిందట. నందగోపాలు యొక్క కోడలా అని ఎందుకనాలి? నీవు నప్పిన్నమ్మా అని పిలిస్తే సరిపోయేది కదా అని అంటే అలా కాదట. ఎందుకనకంటే ఆమెకున్నటువంటి గొప్పతనం అంతా కూడా, ఆమెకున్న వైభవం అంతా కూడా నందగోపాలుని కోడలుగానే. అలాగే కాదు, ఏ తల్లికి ఏ పెళ్లి అయినటువంటి వివాహితకి మనం ఎప్పుడు పిలిచినా అత్తగారింటి పేరును బట్టే, అత్తగారి యొక్క వైభవాన్ని బట్టే, కుటుంబ వైభవాన్ని బట్టే చెబితే సంతోషమట. అలా కాకుండా తాను ఎక్కడ పుట్టిందో, ఎక్కడి నుంచి వచ్చిందో అది అవసరం లేదట. ఎందుకు లేదు అంటే వాటిని తెగించుకునే కదా పాపం త్యాగం చేసి. పురుషుడికి స్త్రీకి ఉన్న తేడా ఇక్కడే. సామాన్యంగా మగవాడైతేనేమో అదే ఇంట్లో ఉండి అదే కుటుంబంలో ఉండి ఎట్లాగే పెరుగుతాడు. కానీ ఆడపిల్ల తాను పుట్టినటువంటి పెరిగినటువంటి ఇంటిని, వాళ్ళకుండే గోత్రాన్ని అన్నిటి తెగించుకొని త్యాగం చేసి ఇక్కడికి వచ్చి కొత్త రూపాన్ని ధరించి ఇక్కడే ఉంది కనుక తాను తెగించి త్యాగం చేసి పొందినటువంటి తన కుటుంబమే తనదిగా భావిస్తుంది వివాహిత అయిన స్త్రీ. అందువల్ల వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కూడా వాళ్ళకు ఉండేటువంటి అత్తవారి సంబంధాన్ని బట్టి చెప్పాలట. కనుకనే మన సీతమ్మ తన గురించి పరిచయం చేసి చెప్పుకుంటున్న రావణాసుడితో ఏమిటి? సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపి. రావణాన్ని ఏమనుకుంటున్నావు? నేను శత్రు సైన్య ప్రతాపి, శత్రు సైన్యాన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ ఎదుర్కొని వాళ్ళను ముక్కలుగా చేయగలిగేటువంటి విజయ దుందుభిని మోగించగలిగే శక్తి సమర్థులైన మా దశరథ మహారాజుకు కోడలయ్యా నేను అని చెప్పుకుందట. ఆ తర్వాత చెప్తుంది నేను జనక మహారాజు కూతురును లేక రాముని యొక్క భార్యని. కనుక అందరికన్నా ముందుగా తన దశరథుని యొక్క కోడలుగా తను చెప్పుకోవడమే గౌరవంగా భావించినట్టే ఇక్కడ కూడా చెప్పుకునేటప్పుడట ఈవిడ ఇక్కడ నప్పిన్న అనేటప్పటికీ నందగోపుని యొక్క కోడలా, నందగోపన్ మరుమహళి అని మరుమహళి అంటే కోడలు అని అర్థం అనమాట. నందగోపుని యొక్క కోడలా అని పిలిచారట ఇక్కడ. ఇది సామాన్యంగా ఈ మన వ్యక్తులకే కాదు, జీవులకు కూడా, ఆత్మకి కూడా తనకు తల్లిగారి కన్నా అత్తగారిల్లే గొప్పదట. మనకి శరీరము ద్వారా వచ్చేటువంటి పుట్టుక ఎక్కడ కలిగిందో అది తల్లిగారిల్లు అవుతుంది. అలాగే ఏ ఇంటికి పోయి పడతామో, లేక వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకుని ఏ ఇంట్లో భర్తను పొందుతారో అది అత్తగారిల్లు అవుతుంది. మరి శరీరంతో కాదు, ఆత్మకి కూడా తల్లిగారిల్లు అత్తగారిల్లు ఉంటాయట. ఆత్మకుండే తల్లిగారిల్లు ఏమిటి అంటే ఇదిగో ఈ ప్రపంచం, ఇందులో ఈ సంసారంలో ప్రకృతిలో తాను శరీరాన్ని పొంది ఉంది గనక ఇది తల్లి ఇల్లట. మరి ఇక్కడుండి తాను పెళ్లి అవ్వడం అనేది ఏంటి?
తనకు ఈ ఆత్మకు భర్త ఎవరు అంటే సకల లోకనాథుడైన సర్వేశ్వరుడే, శ్రీయపతియే, శ్రీమన్నారాయణుడే పతి. మిగతా ఆత్మలన్నీ కూడా స్త్రీ ప్రాయమితరం జగదు, మిగతా ఆత్మలన్నీ కూడా స్త్రీలతో సమానమట. అందువల్లే కృష్ణుడే పరమాత్మ, గోపికలంతా ఆత్మలు. కనుక ఈ ఆత్మకి భర్త ఎవరు అంటే పరమాత్మ. ఆయన ఎక్కడుంటాడు? వైకుంఠంలో. కనుక ఈ ఆత్మకు తల్లిగారిల్లు ఎక్కడ? ఈ భౌతిక ప్రపంచం. మరి అత్తగారిల్లు ఎక్కడ అంటే వైకుంఠం పరమపదం. అక్కడికి వెళ్ళడానికి మరి వాడికి చేర్చడానికి చేసే ఆచార్యుడు పురోహితుడిగా పొంది ఆ స్వామితో ఈ ఆత్మను చేర్చడానికి చేసే ప్రయత్నంలో ఇక్కడికి వెళ్ళి అక్కడ చేరిందనుకోండి, వెళ్ళేటప్పుడు ఎంత సంతోషమో. అక్కడికి పోయితేనట మళ్ళీ ఇక్కడున్న తల్లిగారిని గుర్తే చేసుకోదట. అందువల్లే ఉపనిషత్ చెప్తుంది, అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఈ శరీరం నుంచి వెళ్ళిన తర్వాత ఆ పరమాత్మను చేరి అక్కడ తనకుండవలసిన స్థితిలో అక్కడ ఉంటుందట. ఉండి ఏం చేస్తుంది? ఇళ్ళకి వెళ్ళినప్పుడట మనం ఇక్కడున్న శరీరం నుంచి ప్రాణం పోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంతో సంబంధులైన వాళ్ళంతా కూడా దీనికోసం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఆత్మ ఇందులోంచి వెళ్ళింది ఏ శరీర పోషణ కోసమైతే జీవితం అంతా తాను సంపాదించిందో, ఏ శరీరం అనారోగ్యంగా ఉంటే దానికి ఆరోగ్యం చేసే ప్రయత్నాలు చేసిందో, ఏ శరీరాన్ని పోషించడం కోసం అది పెద్దగైతే బాధ, చిన్నగైతే బాధ, బక్కబడితే బాధ, ఇన్ని రకాలు చేసిన ఈ శరీరాన్ని ఈనాడు వదిలిపోతూ ఉంటే, అయ్యో ఇంతకాలం చేసి ఇంత పోషించానే, దీన్ని వదులుతున్నానే అనే బాధ ఆత్మకు ఉండదట. ఎందుకు అనుకున్నదంటే ఇక్కడ నో భజనం స్మరమిదం శరీరం. ఈ తన బంధువుల దగ్గర ఉన్నటువంటి శరీరాన్ని తాను వెనుకకు తిరిగి కూడా చూడదట. చూడకుండా పరిగెత్తుంది. ఎందుకొరకు అంటే తన భర్త దగ్గరికి తాను చేరుకొని అక్కడ ఉంటుంది కనుక. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నచ పునరావర్తతే, మళ్ళీ రానే రాదట. అది మనం సామాన్యంగా అత్తగారింట్లో ఉన్నటువంటి తల్లుకు ఉండే లక్షణం కనుక ఇక్కడ దాన్ని బట్టి చెప్తే గొప్పని చెప్పి నందగోపన్ అని చెప్పి దాంట్లో ఉందు మొదగళిత్తన్ ఓడాద తోల్వలయన్ నందగోపన్ మరమహళే అని చెప్పుకున్నాను అనమాట. అయితే ఇంతకు మరి ఆ సంబంధం కూడా నందగోపుని కోడలా చెప్పుకున్నప్పుడు దశరథుడు మహాచక్రవర్తి కనుక అలాంటి చక్రవర్తి స్వరూపంలో ఉన్నటువంటి వాడికి కోడలని సీతమ్మ చెప్పుకుంటే ఎట్లాంటిదో, అలాగే నందగోపుల్లో ఉండేటువంటి వీరత్వం కూడా చూపిస్తూ ఆయన ఒక్కడేనట మదించినటువంటి ఏనుగలన్నింటినీ కూడా అవసరం అనుకుంటే తానొక్కడే ఎదిరించి కొట్టగలిగేటువంటి అద్భుతమైన భుజబలం కలవాడట. అసలు తండ్రికి ఉన్న ఈ భుజబలమే కృష్ణుడికి కూడా వచ్చి అప్పుడు 7 ఎద్దులను కూడా తాను ఎదుర్కొన్నాడట అని దాన్ని మన స్వారస్యం చెబుతారు. కనుక అంతటి శక్తి సంపన్నుడు ఆయన. అందువల్ల కృష్ణుడు ఎంతటి అల్లరివాడైనా, లోకంలో ఎన్ని గొడవలు చేసినా ఏ ప్రమాదం రాకుండా ఆయన భుజాలు రక్షిస్తున్నాయట. కనుక పరమాత్మ మీద ఆధారపడినటువంటి ఆత్మ ఎంత నిశ్చింతగా ఉంటుందో అలాగే కృష్ణ భగవానుడు కూడా అలాగే ఉన్నాడట పరమాత్మ అక్కడ. అందువల్ల ఇక్కడ ఉపనిషత్ చెబుతోంది, అక్కడ ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవివేతి కుతశ్చన. పరమాత్మ మీద ఆధారపడ్డ వాడికి ఎలాంటి భయం లేదు అని ఎలా అంటామో, అలాగే పరమాత్మనే కృష్ణ భగవానుడే తాను నందగోపుడి మీద ఆధారపడ్డాడు గనుక కృష్ణుడిని రచించగలిగేటువంటి అద్భుతమైన శక్తి సంపన్నుడు ఆయన. మరి ఈవిడికేం సంతోషము అంటే తన భర్త ఎలాంటి కృష్ణుడు ఎన్ని రకాల వ్యవహారాలు చేసినా ఆయనకేమి ప్రమాదం లేదు, ఎంతవరకు నందగోపుడి యొక్క రక్షణలో అనేటువంటి విశ్వాసం కలిగి ఉంది కనుక ఆవిడ ఆ నందగోపుని కోడలా అని పిలిచింది ఇక్కడ. అయితే ఇది పిలవడంలో ఉద్దేశం అంటే ఆయనకు ఉండేటువంటి సంపత్తే కాకుండా నందగోపుడు ఇంతకు ముందు అంబరమే తన్నీరే చోరే అరుంజయ్యం అనేటువంటి పాశరంలో అక్కడ నందగోపుడికి ఉండేటువంటి ఉదార స్వభావము, ఏది అడిగినా అడగకపోయినా ఎంత అంటే అంత ఇవ్వగలిగేటువంటి తత్వం కలవాడు నందగోపుడు కనుక, తల్లి నీకు కూడా మీ మామగారికి సంబంధించినటువంటి వారసురాలిగా ఆయనకుండే ఔదార్యం అయితే ఉందో నీకు వస్తుంది. అందువల్ల నీవు మాకు కృష్ణుడిని ఇవ్వగలిగినటువంటి ఉదార స్వభావాన్ని చూపు అని ప్రార్థన చేస్తూ ఈ నందగోపుని కోడలా అని పిలిచిందట. అందువల్ల ఇక్కడ ఉందు మదగళిత్తన్ ఓడాద అంటే ఓడుడే లేదట. నందగోపునికి ఎక్కడ యుద్ధం చేసినా ఓడే లేదు. తోల్వలయన్ నందగోపాలన్ మరమళే అని పిలిస్తే ఆవిడ లోపల ఉంది అనుకోదట. నందగోపాల్ కోడలు అంటే ఎవరు? గోపికలంతా కూడా కృష్ణ కృష్ణ అంటున్న వాళ్లే, అంతా కోడలు లాంటి వాళ్లే. నేను అవునో కాదు అనుకుంటే అలా కాదమ్మా, నా పిన్నాయి అని ఆమె పేరు పెట్టి పిలిచారట. ఓహో నన్నే పిలుస్తున్నారా వీళ్ళు
అనుకున్నారట. అనుకొని అటు ఇటు ఏమిటిది, నేను ఇక్కడ ఉన్నట్టుగానో కృష్ణుడు ఇక్కడ ఉన్నట్టుగానో భావిస్తే మరి కృష్ణుని ఏమంటారో అనుకొని నిశ్శబ్దంగా కూర్చుందట. తాను పడుకుంది అక్కడ. ఉంటే వీళ్ళేమన్నారు, కందం కమజం కుజలి కడ తిరువాయి. కందం కమజం అంటే, అమ్మా నీవు లేననుకోకు, మాట్లాడకపోతే నీవు లేవని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే అదిగో నీ గదిలో నుంచి మాకు బయటికి కమ్మని వాసనలు వస్తున్నాయి. ఆ వాసనలు బట్టి చూస్తే అక్కడ ఏముందో తెలుస్తుంది. వాసనలు బట్టే కదా ఇది ఏ పుష్పమో చెప్తాం మనం. పుష్పం ఉండేది ఒక చోట ఉన్నా అందులో నుంచి, ఆ పువ్వులో నుంచి వచ్చే వాసన అంతా వ్యాపిస్తుంది. వాసనను బట్టే ఓహో ఇది కమ్మని పుష్పము అంటామే. అలాగే నీవు ఉన్నట్టుగా నీ వాసననే చెబుతుందట. ఏమిటి ఆ వాసన అంటే, కందం కమజం. కందం అంటే గంధం. అందమైనటువంటి కమ్మని వాసనలు కురుస్తున్నటువంటి నీ వెంట్రుకల్లో నుంచి, తలలో నుంచి ఎన్ని పుష్పాలు పెట్టుకున్నావో, లేదా నీకు తలలో ఉండేటువంటి ఒక అద్భుతమైన కమ్మటి వాసనలు ఏమున్నాయో అవన్నీ మా దగ్గరికి వస్తున్నాయి. మాకు తెలుసు తల్లి, నీకు ఈ తలకి ఇంతటి కమ్మటి వాసన ఎట్లా వచ్చింది అంటే, అక్కడ కృష్ణుడు ఉన్నాడే, ఆయన ఎవరట, సర్వగంధ సర్వరస అని పేరు. సకల లోకములో ఉండే సకల పరిమళాలు ఏవైతే ఉంటాయో కమ్మని వాసనలకన్నిటి కూడా మూల స్వరూపం అతనట. పుష్పము నాకు వాసనము, వాసనకి పువ్వు ఎలా మూలమో లోకములో ఉండే కమ్మని వాసనలన్నిటి కూడా మూలమైన వాడు పరమాత్మే. కనుక పరమాత్మ నుంచే సృష్టి జరిగిన ప్రతి వస్తువు నుండి కూడా వస్తువులకు మూలమతనైనట్టుగానే రసానికి, గంధానికి అన్నిటికీ కూడా మూలం. కనుక అన్ని గంధములు పరిమళాలు ఉన్నవాడు ఆయన నీ తలను స్పృశించి ఉంటాడు. కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ కమ్మటి వాసనలు నీ తలలో చేరుకున్నావి. దాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ నీకు నీతో పాటు కృష్ణుడు ఉన్నాడు తెలుస్తుంది అని అర్థం అనమాట. అంతేకాదు అక్కడ ఆ తలలో గంధం కలిగి ఉండడం అంటే, అలంకార శాస్త్రంలో ఉత్తమమైన స్త్రీని పద్మిని జాతి స్త్రీ అంటాం. ఆ పద్మిని జాతి స్త్రీలో పద్మము కమలంలో ఉండేటువంటి కమ్మని వాసనలు లాంటివే ఆమె దివ్యమంగళ విగ్రహంలో కూడా శరీరంలో వస్తాయని, అలాంటి ఉత్తమ స్త్రీ ఈమె అని చెప్పి అలాగా ఆమెకుండే సౌందర్యాన్ని, వెంట్రుకల సౌందర్యాన్ని వర్ణించారనమాట. సాధారణంగా అందం అనేది వెంట్రుకలతోటే ఉంటుంది కనుక ముందుగా అక్కడి నుంచి వర్ణించారు. నల్లగా వెంట్రుకలు కమ్మటి వాసనలు వస్తున్నాయి. అందరూ కందం కమలి కుజలి కడ తిరువాయి. ఏం చేయాలి తెలుసా, నువ్వు ఏం లేదు, దయచేసి వచ్చి ఒకసారి మా తలుపు తీయు, తలుపు తీస్తే మేము సేవించుకుంటాం అనేటప్పటికీ, ఇక్కడ ఏంటి ఎందుకు రమ్మంటున్నారు మీరు అంటే, ఏం లేదు, మీరు తలుపు తీస్తే ఒకసారి నిన్ను సేవించుకుంటాం, మన కృష్ణుడిని పొందుతాం. కృష్ణుడిని చేరుకోవాలనుకుంటే ఆయన తెల్లవారికన్నా ముందే చేరాలి కదా. మరి తెల్లవారి సమయం వస్తుందమ్మా, తెల్లవారికన్నా ముందే ఆయన చేరుకోవాలి కనుక ఒకసారి నీవు తలుపు తీయని అడిగారట. అడిగితే తెల్లవారిందా, అప్పుడే ఇంతకు ముందున్న గోపికలు ఎలాగా అడుగుతూ వచ్చారో అలాగే ఈవిడికి తెల్లవారిందా, ఎక్కడ తెల్లవారింది అన్నప్పుడు గుర్తులు చెప్తున్నారు ఇక్కడ. వందు జంగుం కోజిడైత్తనహాన్ మాధవి పందలబేల్ పదహాల్ కువినంగల్ కువిరహాన్. ఏమి లేదమ్మా, తెల్లవారినట్లుగా గుర్తు ఏమిటో తెలుసా, చూడు ఆ కోడి పుంజులు కూస్తున్నాయి. సాధారణంగా అవి ఎప్పుడు కూడా ఆ తెల్లవారుజామున సమయాన్ని చెబుతూ కూస్తూ ఉంటాయి. కనుక ఈ తెల్లవారి సమయంలో కూసేటువంటి ధ్వనులు వినవస్తున్నాయి కనుక దీన్ని బట్టి తెల్లవారింది అని అనిపిస్తుందన్నాడు అని చెబుతున్నాను అనమాట. అంటే ఓ కోడి కూసినంత మాత్రాన్ని తెల్లవారింది ఎట్లా అనుకుంటాము, అలా కాదమ్మా. యంగుం కోజి, ఎక్కడ పడితే అక్కడ కోళ్ళు ఓదాన్ని పోటీ పడి కూస్తున్నాయి అవి. కనుక ఆ కోడి కూతను మమ్మల్ని లేపుతూ తెల్లవారినట్టుగా కనిపిస్తుంది. కనుక అలా కాకపోతే నీ ఇంట్లోనే చూడు, నీ ఇంట్లో మల్లె పందిరి ఉందే, ఆ మల్లె పందిరి మీద కమ్మని మల్లె పువ్వుల యొక్క వాసనలకి మెత్తగా ఉంటే కోకిలలన్నీ కూడా అక్కడే పడుకొని ఉన్నాయి చూడు. ఆ కోకిలలు కూడా తాము నిద్ర నుంచి లేచి తెల్లవారే సందర్భం వచ్చేటప్పటికీ కూస్తున్నాయి అక్కడ. అందువలన మాధవి పందలిబేల్ పలుగాల్ కుయినంగల్ కువినహాన్. కువిలి నంగల్ అంటే కోకిలలు, మాధవి పందల్ అంటే మల్లెపూల పందిరి ఉందే, ఆ పందిరి మీద పడుకొని ఉన్నటువంటి కోకిలలు కూడా ధ్వని చేస్తున్న కూపు అంటున్నాయమ్మా. దీన్ని బట్టి తెలివి వచ్చింది అన్నారనమాట. అంటే ఇక్కడ తెల్లవారడం అంటే ఏమిటి, అలాగా ఈ కోళ్ళు కోయడంలో తెల్లవారడం అంటే ఏమిటి, దీంట్లో ఉన్న అర్థం ఏమిటి అన్నప్పుడు ఇక్కడ మనకి మొదటి రెండు ఆ పాసరంలో ఉందు మొదగళిత్తన్ అనేది, అలాగే కందం కమలి కుజలి కడతిరువాయ్ అనేటువంటి రెండు వాక్యాల్లో తాను
ఈ పరమాత్మ కృష్ణ భగవానుణ్ణి నీలాదేవి ఏ రకంగా తాను స్వాధీనం చేసుకున్నది అంటే, జీవులకి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింప చేయాలనుకుంటే ముందు ఆమె పరమాత్మను తన చేతులకు వచ్చేట్టుగా చేసుకోవాలి కదా. కనుక చేసుకోవడానికి ఆమె దగ్గర ఉండేటువంటి ఆత్మగుణములు ఏమిటి అనే సమస్య వచ్చినప్పుడు, ఒకటేమో ఆ నందగోపాలు లాంటి ఉదారమైన స్వభావము, రక్షించే స్వభావము కలిగి ఉండడం నందగోపుని యొక్క కోడలుగా అని చెప్పడంలో. అలాగే రెండవ లక్షణం ఏమిటి అంటే కందం కమలం కుజలి, అంటే కుజలి అంటే వెంట్రుకలు, వెంట్రుకలు అంటే తలలో ఉండేటువంటి భావం అన్నమాట. అంటే ఆలోచన విధానము, ఆ ఆలోచన విధానము అది నల్లగా ఉందట. నల్లని వెంట్రుకల్లాగానే ఆమె ఆలోచన అంతా కూడా నల్లగా, నల్లగా అంటే నల్లదనం అనేది గాఢమైన ప్రేమకు గుర్తు. కనుక పరమాత్మ విషయంలో అద్భుతమైనటువంటి ప్రేమ భావము ఆమె తెల్ల నిండా నిండి ఉన్నది. ఆ నిండి ఉన్నట్టుగా ఎట్లా గుర్తు అంటే వాసన వస్తుంది. వాసన అంటే అర్థం ఏమిటి? మనిషికి ఉండేటువంటి ఒక ఆలోచనని, అతనుకుండే భావనని ఇతరులకు తెలపాలన్నప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే, వాళ్ళు చేసే పని వల్ల తెలుస్తుంది అన్నమాట. యాక్షన్ వల్ల తెలుస్తుంది మనసులో ఏముందనేది. వాడు ఎవరినో కొట్టపోయినాడు అనుకోండి, అహో వీడి కోపం వచ్చింది, మనసులో ఉద్రేకం కలిగింది అని అర్థమవుతుంది. లేదా ఎవరినో బాగా ఉత్సాహంగా ఉన్నాడు అనుకోండి, మనసులో ఏదో సంతోషం ఉంది అంటాం. కనుక సంతోషములో ఉండే భావము, మనసులో ఉండే భావమే యాక్షన్లో మనం చేసే చర్యల్లో ప్రకటింపబడుతోంది. కనుక అలాగా ఆ పరమాత్మ విషయంలో ఉండేటువంటి ఒక నల్లతనం, ఆ తలలో వెంట్రుకలు అంటే నల్లని భావాలు అనమాట. ఆ అంటే ప్రేమతో నిండినటువంటి ఆ భావాలు అవి అంతటా వ్యాపిస్తున్నవి. అంటే గంధం అంటే వాసన, వాసన అంటే ఆమె యొక్క చర్యలు అని అర్థం. లోకానికి ఒక వ్యక్తి ఎలాంటి వాడు తెలియాలనుకుంటే ఆయన చర్యల వల్ల, అంతర్ చేసే చర్యల వల్ల తెలుస్తుందే. అట్లాగే ఇక్కడ ఆమెకున్నటువంటి జ్ఞానము పరమాత్మ ప్రేమ రూపమైన భావాలతో నిండి ఉంటే ఆ భావాన్ని ప్రకటించేటువంటి ఆమె చర్యలే చెబుతున్నాయి. ఇవి పరమాత్మ విషయంలో అంతటి ప్రేమ కలదానివని. కనుక పరమాత్మ కోసం అంకితమైన భావాలు కలిగి ఆయన కోసమే సేవ ఉండి, ఆయన కోసమే ఉదారంగా ఆయన నుంచి ఏమి ఆశించకుండా ఆయనకే అంకితమైనటువంటి వ్యక్తికి మనము ఇక్కడ పరమాత్మకు ప్రియతములు అంటాం. అటువంటి ప్రియతమైనటువంటిది కనుకనే ఆవిడను ప్రార్థించారు అక్కడ. అయితే ఇక్కడ ఏం కావాలి? ఆవిడ ద్వారా వీళ్లకు పరమాత్మ అనుభవం కావాలనుకుంటే ఆ వీళ్ళలో కూడా చీకట్లో పోవాలి. చీకటి అంటే ఇంతవరదాకా ఉన్న అజ్ఞానము, అహంకారము, అలాగే నేను, నాది, మమకారము అని పరమాత్మ గురించి కాకుండా నేనే స్వయము, నేనే సొంతము అనేటువంటి భావన కలిగేటువంటి అహంకారాలు పోవడమే అక్కడ చీకటి పోవడం, అజ్ఞానం పోవడం, తెల్లవారడం అన్నమాట. కనుక మాలో పరమాత్మను పొందాలని అనేటువంటి భావన నెమ్మదిగా కలుగుతోంది. కనుక ఇది ఎప్పుడైతే కలిగిందో, కలిగినప్పుడు తక్షణమే నీవు కృష్ణ పరమాత్మని ఇస్తే మనకు మేము సంతోషపడతాం అన్నారు. మీకు ఎట్లా తెల్లవారిందో తెలుసా అని అంటే, కోళ్ళు కూస్తే తెల్లవారిందట, అలాగే కోకిలను కూస్తే తెల్లవారిందట. ఏమిటి కూయడం అంటే ధ్వని చేయడం. ధ్వని చేయడం అంటే తాను ఉపదేశించడం అనమాట. మనకు ఉపదేశించేటువంటి, మనకు జ్ఞానాన్ని అందించేటువంటి, అజ్ఞానం తొలగించి మనకు మేలుగా కలిగజేసేటువంటి ఉపదేశాలు ఆచార్యుల వల్ల కలుగుతాయి. ఆచార్యులు రెండు రకాలు ఉంటారట. కొందరేమో గృహస్థాశ్రమంలో ఉంటూనే సకల శాస్త్రాలు చదివి భగవతత్వాన్ని తెలుసుకొని తరువాత తమకి లోకంలో ఉండేటువంటి వ్యక్తులకు శిష్యులుగా మార్చుకొని వాళ్లకు ఉపదేశాలు చేస్తూ ఉంటారు. అలాగా ఉపదేశాలు చేసేటువంటి సంసారంలో ఉంటూనే ఆచార్యత్వాన్ని, ఉపదేశాలు చేసేవాళ్ళు కొందరు. అలా కాకుండా తాము సంసారంలో విరక్తి పొంది కేవలం భగవతత్వంలో లీనమైపోయి వాడి యొక్క ఆనందాన్ని బట్టి భగవతత్వాన్ని గానం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఒకటి మన పూర్వాచార్యులైన వారు, నాథములు మొదలగునటువంటి వాళ్ళంతా కూడా అలాంటి ఆచార్యులే. మరి ఆ తర్వాత ఆళ్వార్లు ఉన్నారే, వాళ్ళేమో తాము భగవంతుడు తనకు సాక్షాత్కరింప చేస్తే, పరమాత్మ తాను కృపతో వీళ్లకు తన తత్వాన్ని దర్శింపచేస్తే, ఆ తత్వాన్ని దర్శించి ఆనందంతో గానం చేసి రండి రండి, ఇదిగో ఇంతటి ఆనంద అద్భుతమైనటువంటి తత్వం పరమాత్మ ఉంది చూడండి అంటూ నమ్మాళ్ళ వల్లలాగా తాము పొందినటువంటి భగవద్ అనుభవాన్ని లోకానికి పంచే ప్రయత్నం చేశారు ఆళ్వార్లు. కనుక ఈ రెండు రకాల ఆచార్యుల వల్ల మాలో భగవతత్వం తెలిసింది. అంటే కోళ్ళకి వీటికి ఏం తేడా? కోడి ఏం చేస్తుంది అంటే వాడికి ఉన్న స్వభావాన్ని బట్టి ఆచార్యుల స్వభావం నిర్ణయిస్తున్నారు. సామాన్యంగా
కోళ్ళు పెంటల మీద తిరిగి ఆ పెంటలో ఉండేటువంటి వస్తువుల్లో కూడా తమ ఆహారం వెతుక్కునే సందర్భం వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయి అంటే ఏది పడితే అవి తినకుండా తమకు కనిపించిన వస్తువును అటు ఇటు కొట్టేసి అందులో ఏది మంచి వస్తువో దాన్ని తీసుకొని అవి పుచ్చుకొని బతుకుతాయి కోళ్ళు. ఆ తర్వాత ఆ తిన్న సంతోషంలో ఒకసారి గుడిసెలెక్కో పైకెక్కో కూస్తూ ఉంటాయన్నమాట. ఆ కూతని మనం మెలకొల్పు చేస్తుంది. అంటే అలాగే సామాన్యంగా సంసారంలో ఉండేటువంటి ఆచార్యులంతా కూడా వాళ్ళు లోకములో ఉండేటువంటి మంచి చెడును బాగా వివేచించుకొని, అలాగే శాస్త్రంలో ఉండేటువంటి మంచి చెడు ఏమిటి తెలుసుకొని, దాంట్లో యుక్త అయుక్తములు ఏది ఏది ఉపాధేయము, ఏది త్యాజ్యము, ఏది తీసుకోవాలి, ఏది వదలాలి అనేది తెలుసుకొని, అందులో ఏది మంచిదో దాన్ని తాము గ్రహించి లోకానికి అందించేట్టుగా తాము ఉపదేశం చేస్తారు కనుక వాళ్ళు కోళ్ళ లాంటి వారు. అంటే వాళ్ళ ఉపదేశాలతోటి మాకు పరమాత్మ తత్వం మీద ప్రేమ కలిగింది. ఇది కోడి కూత మమ్మల్ని లేపిందనమాట. మరి కోకిలలు ఏం చేస్తాయంటే అవి ప్రత్యేకంగా ఏ మామిడి చిగురులో వీటిని తిని మత్తెక్కి ఒకసారి కూస్తాయన్నమాట. ఆ కూసే సందర్భంలో అవి పొందినటువంటి కోళ్ళలాగా వెతుకోవాల్సిన అవసరం లేకుండా కమ్మటి రసవంతమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళే అనుభవిస్తారు. దానికోసం వెతుకోవు, అవి సిద్ధంగా ఉంటాయి. అక్కడ మామిడి చిగుళ్ళు ఉంటాయి, వాటిని మింగుతాయి ఇవి. కనుక ఇక్కడ అలాగే ఆళ్వార్లైన వారు ఏమిటంటే అమృతస్వరూపుడైన పరమాత్మ తత్వాన్ని తానే పరమాత్మని దర్శింపచేస్తే దాన్ని చూసి ఆనందంతో గానం చేశారట. అంటే కోకిలలు మత్తెక్కి గానం చేసినట్టుగానే ఆళ్వార్లు కూడా దివ్య ప్రబంధాలని గానం చేశారు. ఆ గానములో పరమాత్మత్వం అంతా కూడా ఇమిడుస్తూ గానం చేస్తుంటే ఆ గానము లోకమంతటికి కూడా తెలిసి దానివల్ల మరి అందరూ ఆనందించినట్టుగానే ఆళ్వార్ల యొక్క శ్రీసూక్తి కోకిల శ్రీసూక్తి అట. అలాగే భగవత్ కృప వల్ల కలిగినటువంటి ఏదైతే అనుభవం ఉంటుందో తద్వారా వచ్చినటువంటి ఉపదేశం ఉంటుందో అది కోకిల లాంటిదట. అందుకే మనకి వాల్మీకుల వారిని కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటాం. వాల్మీకిని కోకిల అని పిలుస్తాం. ఎందుకనకంటే ఆరుష్య కవితా శాఖం, కవిత్వం అనేటువంటి ఒక చెట్టు మీదకి ఉండి రామతత్వాన్ని అందించిన వారు కనుక రామ 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 అని అక్కడ రామరామేతి ఒక్కసారిగా కోకిల కుహు కుహు అని కూసినట్టుగానే ఈయన రామ రామ అని 2 సార్లు అంటారట. ఈ 2 సార్లు ఎందుకంటే ఒక రామనేమో ఆ దాంట్లో మధురం రామాయణంలో ఉండేటువంటి శబ్దం యొక్క మాధుర్యం ఒకటైతే అర్థం యొక్క మాధుర్యం ఒకటి. 2 సార్లు రామాన్ని చెబుతూ అలాగా కోకిల కూసినట్టుగా కూర్చాడట వాల్మీకుల వారు. నిజంగా వాల్మీకుల వారు శాస్త్రం చదువుకొని కాదే, మనకు తెలుసు కదా. నారదుల వారు ఏదో రామన్ తత్వం ఉపదేశిస్తే తాను తపస్సంపన్నుడై ఉండి పుట్టంతా పెరిగి అలాగా ఉంటే భగవత్ సాక్షాత్కారంతో రామనామ తత్వాన్ని తెలుసుకొని గానం చేసినారు కనుక అక్కడ రామాయణం ఒక మహాగానం కనుక అలాంటి మహర్షుల యొక్క ఉపదేశాలు కూడా అవి కోకిలతో సమానం కనుక ఇలాగా మనకి ఆచార్యుల యొక్క దివ్య ఉపదేశాల వల్ల మాకు పరమాత్మ విషయంలో ప్రేమ కలిగింది తల్లి, నీవు వచ్చి అందించు అనేటువంటి దృష్టి అమ్మవారిని చూపిస్తారనమాట. అలా చేసి కనుక ఇక్కడ కోజ జయిస్తున్న మాధవి పందల మేల మాధవి పంది మాధవి అంటే మల్లె చెట్టు అర్థం. మా అంటే లక్ష్మీదేవికి, ధవ అంటే భర్త, మాధవి అంటే లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీయప్పత్ శ్రీమన్నారాయణ యొక్క పందిరి. పందిరి అంటే అతను ఉండవలసినటువంటి పరమపదము. ఆ పరమపదంలో ఉండే వైభవాన్నంతా కూడా మేము మనకు పెద్దలు శ్రీశక్తి చెబుతూ ఉంటే కలిసింది కనుక ఆ పరమపదంలో ఉండేటువంటి ముక్తాత్మ పొందేటువంటి ఆనందాన్ని మాకు కలిగించవలసింది నువ్వే, ఎందుకంటే నీవే ఆచార్యుడివి అన్నాం. ఇక్కడ ఈ నప్పిన్నమ్మ లక్ష్మి యొక్క స్వరూపురాలు అనుకున్నామే, మరి ఆమె కూడా ఆచార్యత్వం ఉందట. కనుక మనము గురు పరంపరను అనుసంధించేటప్పుడు అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్సర్వగురుభ్యో నమః అని ప్రారంభం చేసి చివరికి ఎక్కడికి వెళ్తాం? శ్రీ అయి నమః, శ్రీధరాయ నమః అంటావే. ఆ శ్రీధరుణ్ణి అలాగే శ్రీదేవి కూడా మనకి ఆచార్య స్వరూపమే. ఆ శ్రీదేవి కూడా ఆచార్యుల్లో ఒకరనమాట. వాస్తవానికి మనకి ద్వయమంత్రాన్ని ఉపదేశించింది ఆ స్వామి దగ్గర నుంచి, సర్వేశ్వరుల దగ్గర నుంచి పొందిన ద్వయమంత్రాన్ని తాను విశ్వక్సేనుల వారికి తద్వారా మరి ఒకరికొకరు వరుసగా తాను ఉపదేశిస్తూ వచ్చింది కనుక ద్వయమంత్ర ఉపదేశిత చేసినటువంటి వారి ఆచార్యుడు కనుక అలాంటి ఆచార్యత్వాన్ని తాను కలిగి ఉంది.
అందువల్లే లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని గురు పరంపరకు నమస్కారం చేసేటప్పుడు లక్ష్మీనాథ అంటాం, లక్ష్మీతోటి ప్రారంభం చేసుకుంటాం మనం. ఆ లక్ష్మీనాథ అన్నప్పుడు కనుక శ్రీదేవి ఆచార్య తత్వంలో ఆచార్య పీఠాన్ని అలంకరిస్తుంది. కనుక ఇక్కడ ఇంతవరకు 10 మంది గోపికలు లేపినప్పుడేమో 10 మంది సామాన్యమైనటువంటి గురువులు గురు పరంపరలో, ఆ తర్వాత మళ్ళీ విశ్వక్సేనుల వారి తర్వాత వచ్చినటువంటి అంబరమే తన్నీరే అనే దాంట్లో నందగోపాలుడి విశ్వక్సేన స్థానంలోకి తీసుకుంటే, ఆ తర్వాత వచ్చినటువంటి నుందు మదాళిత్తలో శ్రీదేవి యొక్క తత్వం చెబుతూ ఉందన్నమాట. కనుక అమ్మ నీవు వచ్చి మమ్మల్ని మెలుకొలుపు అని చెబుతూ ఆచార్య స్వరూపంలో కూడా ప్రార్థించడం జరిగిన తర్వాత ఇక్కడ అంటే కందంకమళం ఇక్కడ கோஜடைத்த மாதவி பந்தலவேல் பலகால் குவிரடங்கள் குவினஹான் பந்தார் விரலி உண்மைத்துனன் பெருபாட செந்தாமர கையால் சீரார் వలయపు వందు తిరవాయ్ మగజందు. అమ్మ అనేటప్పటికీ లేకపోతే ఒకసారి అందులో ఉన్నటువంటి ఆ ఇంటికి చిన్న కిటికీ లాంటిందట, దాంట్లో చూసినప్పటికి ఏముంది, అప్పటిదాకా ఆమె కృష్ణుడితోటి విహరించి ఆయనతో బంతులు ఆడిందట. చేతిలో బంతులు ఆడి అలసిపోయి ఉండి ఆ బంతుల ఆటకి చేతులు ఎర్రబడ్డటువంటి ఆ చేతుల్లో ఒక చేతులోనేమో పూల బంతి ఉంది, మరొక చేతేమో కృష్ణుని మీద వేసి ఉంది. అలా వేసి పడుకొని ఉందట ఆవిడ. చూసేటప్పటికి అమ్మ కందంకమ చూసినప్పుడు పందారు వీరళి, ఆహా ఆ చేతిలో బంతి పట్టుకున్నావు తల్లి, చాలా సంతోషమట. కనుక ఆ వేళ్ల చేతిలో బంతి కలిగినటువంటి ఆ వేళ్లు కలిగిన అందమైన వేళ్లతోటి కలిగిన నీ శ్రీహస్తంతో మమ్మల్ని ఆశీర్వదించు అని ప్రార్థిస్తున్నారు. అంటే ఇద్దరిని ఉండడం అంటే ఏమిటి, లక్ష్మీదేవికి ఇక్కడ చేతిలో ఒక బంతి అంటే ప్రకృతి. ఈ ప్రకృతి బంతికి ఎర్ర దారాలు, తెల్ల దారాలు, నల్ల దారాలు కలిసినటువంటి బంతి ఎలాంటిదో, అలాగే ఇక్కడ కూడా ఈ ఏంటంటే ప్రకృతిలో సప్తగుణం, తమోగుణం, రజోగుణం కలిగిన ప్రకృతితో ఏర్పడినటువంటి ఈ ప్రపంచం అంతా ఉందే, ఇది ఒక భాగమైతే దీన్ని సృష్టించిన పరమాత్మ మరొక భాగమట. ఈ ఇద్దరిని కూడా 2 చేతుల్లో తానే పట్టుకుందట. అందువల్ల అమ్మవారి చేతిలోనే అటు పరమాత్మ, అమ్మవారి చేతిలో జీవాత్మలు ఇద్దరు ఉంటారు. కనుకనే ఆ ఇద్దరిని కలపాల్సిన బాధ్యత ఆమెదట. అందువల్ల అశేషాన జగతో విష్ణుపత్ని, ఆమె విష్ణుపత్నిగా ఆమె ఈ జగత్తునంతటికి తాను సార్వభౌమురాలుగా ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ పందారులి అంటే ఇంతకు రమ్మ ఏం చేస్తాడు, మై అని పేరు పాడ మేమేం చేస్తాం, తలుపులు తీస్తే నీ వైపు నుండి మీ స్వామి యొక్క గుణగానం చేస్తూ నీకే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం కనుక తల్లి రమ్మని పిలిచారు. సరే తలుపులు తీసుకొని లోపలికి రండి అన్నట. లోపలికి రమ్మడం కాదు, నీవే వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి. ఎందుకంటే శంతామర కయ్యాల్ సీరార్ వడలిప్పార్ శంతామర కై, నీవు వచ్చి ఒకసారి వస్తూ ఉంటే నీ నడక సౌందర్యాన్ని మేము సేవించుకుంటాం. అలా వచ్చి తలుపు తీస్తే ఏమవుతుందంటే నీ యొక్క ఎర్రని తామర కాడ లాంటి శ్రీహస్తం, తామర పుష్పాల లాంటి ఆ వేళ్ళు, వాటితో పాటు బంగారు గాజులు గలగల అంటూ ఉంటే నీవు చేయగా ఆ తలుపు తీస్తే మేము సంతోషిస్తామమ్మా. నీవు వస్తే మా కంటితో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవిస్తాము. నీ గాజుల యొక్క గలగల విని మా చెవితో మాకు నీ ఆ ధ్వనిని ఆనందిస్తాము. అలాగే నీ నడకను చూసి సంతోషిస్తాము. నీవు ఒకసారి స్పృశిస్తే మాకుండేటువంటి స్పర్శ జ్ఞానం వల్ల కలిగే ఆనందం కలుగుతుందని, ఇలాగా పంచేంద్రియములు జ్ఞానేంద్రియముల ద్వారా మాకు ఆనందం కలిగేట్టుగా నీవు సాక్షాత్కరించమని ఇందులో ప్రార్థించారట. ఇదే మనకి ఈ సందర్భాన్ని, ఈ పాశరం మన భగవద్ రామానుజుల వారికి అత్యంత ప్రియమైనదని చెప్పి వారు తన్మయంగా తాను సేవించేవారని, అలాగా ఈ పాశరం చదువుతూ ఉంటే అక్కడికి వెళ్ళేటప్పటికి వారు ఆచార్యుల ఇంటి ముందరికి భిక్షాటనకు వెళ్ళేటప్పటికీ ఆచార్యుల వారి కూతురు ఇలాగ తలుపు తీయబోతుంటే సాక్షాత్తుగా అమ్మవారే వెళ్ళేసిందేమో అన్నంత దాంట్లో వారు మూర్ఛపోయినారని చెప్పి మనకు ఐతిహ్యం చెబుతూ ఉంది. అందువల్ల మన తిరుప్పావి జీయర్గా వారికి పేరు సంపాదించడం కనుక భగవద్ రామానుజుల వారికి అత్యంత ప్రియమైనదే కాకుండా ఇందులో ఈ పాశరాన్ని మనం ఎంతగా అనుసంధిస్తే అమ్మవారి సాక్షాత్కారం కలిగి తీరుతుంది, ఇందులో అంతటి శక్తి ఉందని చెప్పి కూడా మన పెద్దలు చెప్తారు. ఆడమడై కన్నా అనేది మనం ఎలాగా దాన్ని అనుసంధిస్తే వర్షం కురుస్తుందన్నామో ఉందు మొదలెత్తనే పాశరాన్ని అనుసంధించినట్టయితే అమ్మ సాక్షాత్కారం కలుగుతుంది చెబుతారు. ఇలాగా ఇక్కడి నుంచి ఈ పాశరం నుంచి మరొక 5 పాశరాల దాకా కూడా అమ్మ యొక్క వైభవమే మనకు కనిపిస్తుంది. స్వామికి అమ్మకుండే అనుబంధం ఏమిటో తెలుస్తుంది అనమాట. కనుక ఇక్కడ ఈ అమ్మవారి యొక్క
దివ్యమంగళ విగ్రహం కానీ ఆత్మ సౌందర్యం కానీ పూర్తిగా ఇందులో చెప్పలేదు. ఒక 2 మాటలే చెప్పారు. అలాగే మరొక దాంట్లో మరొక 2 మాటలు, మరొక దాంట్లో మరొక 2 మాటలు చెప్పి 3, 4 పాశురాల్లో అప్పుడు అమ్మ యొక్క సంపూర్ణమైన సాక్షాత్కారం మనకు అమ్మవారు మనకు ఆండాళ్ళ అందిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒకేసారి పరమాత్మత్వం సాక్షాత్కరిస్తే తట్టుకోలేము కనుక అమ్మ సాక్షాత్కారం కూడా అలాగే అండి. అమ్మ అనుగ్రహం ఒకసారి కోటీశ్వరం చేస్తే ఒప్పుకుంటామా? అలా కాకుండా ఉండడం కోసం ఆమె నెమ్మదిగా చేసిందట. కనుక ఈ రకంగా ఉండేటువంటి తత్వాన్నంతా కూడా మనకు మరొక 3, 4 పాసురాలు చెప్పబోతున్నాం కనుక దీని యొక్క విశేషాన్ని మరింతగా మరో పాసురాలు వచ్చినప్పుడు దాన్ని సేవించే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. உந்து மதகளித்தன் உந்து மதகளித்தன் ஓடாத தோல்வளையன் ஓடாத தோல்வளையன் நந்தகோபாலன் நந்தகோபாலன் மருமகளே மருமகளே பின்னாய் நப்பின்னாய் கந்தங்கமழம் கந்தம் கமழும் குழலி குழலி கடத்திருவாய் கடைத்திருவாய் வந்து எங்கும் வந்தெங்கும் கோழி கோழி அடைத்தனகான் அழைத்தனகான் பதவிப்பந்தல் மேல் மாதவிப் பந்தல் மேல் பலகால் பலுகால் நங்கள் குயிலினங்கள் குயினகான் குயினகான் தார் விரலி பந்தார் விரலி மைத்துனன் உன்மைத்துனன் பாடா பேர்பாட அமரக்கையால் செந்தாமரை கையால் இராறு சீரார் எழுப்பா வலையொளிப்பா திரவாய் வந்து திரவாய் ஏ மகிழ்ந்தே பெரும்பாவாய் ஏலோரெம்பாவாய் மதகளித்தனோடாத தோல்வலையன் நந்தகோபாலன் மருமகளேன பின்னாய் கந்தங்கமழங்குழலி கடத்திருவாய் வந்து எங்கும் கோள் இழைத்தனகான் மாதவி பந்தல மேல் பலகால் குயினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்து நன் பேரு பாட சந்தாமரக் கையால் சீரார் வளையலப்ப வந்து திரவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய். ஆண்டோள் திவிதே நாராயணாய நமః. జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమనారాయణ, జై శ్రీమనారాయణ. అమ్మవారి వైభవం పురుషకారం అద్భుతంగా వివరించారు అడియన్. చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ పాశురంలో చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి చక్కటి అవకాశం కలిగించారు. జై శ్రీమనారాయణ. ఇప్పుడు ఫోన్ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చండి, లేదా ఆన్లైన్ ఉన్న వాళ్ళైనా సరే అడగవచ్చు. జై శ్రీమనారాయణ. ఆన్లైన్ ఉన్న వాళ్ళు టైప్ చేస్తే స్వామివారిని మీ తరపున అడుగుతాను. మీకు ఏమైనా ఉన్నాయి టైప్ చేయండి, చేస్తే వారిని అడుగుతాను. జై శ్రీమనారాయణ. ఫోన్ లైన్ ఉన్న అడగడానికి ఇప్పుడే లైన్స్ అన్మ్యూట్ చేస్తున్నానండి. యా, ఫోన్ లైన్స్ అన్మ్యూట్ చేయబడ్డాయి. ఎవరైనా స్వామివారితో మాట్లాడవచ్చు లేదా అడగవచ్చు ప్రశ్నలు. జై శ్రీమనారాయణ. నేను ఒక ప్రశ్న అడిగాను ఎవరు, ఆ ప్రశ్న నేను మనం పూర్తి చేసుకోలే అంటే కామెంట్స్ తీసి చూస్తున్నాను, కనబడుతుందేమో. చాట్ won't be shown, I think here. Chat window. అది ఏదో ప్రశ్న అడిగారు నిన్న, అది మళ్ళీ వాళ్ళు అడిగితే బెటర్ అండి. జై శ్రీమన్నారాయణ. నిన్న ప్రశ్న అడిగింది కంప్యూటర్ మీద టైప్ చేశారు, బట్ మేము తీసుకోలేదు. జై శ్రీమన్నారాయణ. లైన్లో ఉన్న ప్రశ్న అడగవచ్చండి. చిన్న ప్రశ్న అడిగాను ఇక్కడ. ఇవాళ మనం నీలాదేవి గురించి చెప్పుకున్నాం కదా. నీలాదేవి యశోదాదేవి యొక్క సోదరుని కూతురని, తర్వాత అంటే వీరితో అంటే కృష్ణుడితో వివాహం చేసుకుందని చెప్పేసి అన్నాం కదా. సో అంటే మనకి పరమపదంలో ఉన్నటువంటి
పరమపదనాథుని చూసినప్పుడు అక్కడ ముగ్గురు కనబడతారు మనకు, నీలాదేవి, శ్రీదేవి, భూదేవి. అక్కడ ఉమ్. మనం నీలాదేవి అని అంటున్నాం. మరి అంటే కృష్ణుడి అవతారంలో కూడా మనం నీలాదేవి అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఇక్కడనేమో యశోదాదేవి, ఇక్కడ ఉన్న పేరు నీలాదేవి. మరి అంటే నీలాదేవి ఉంటుంది ఒక ఒక క్యారెక్టర్ యొక్క పేరా మనకి భాగవతం లోపల, లేక ఆ లక్ష్మీదేవి ఎలా అయితే అంటామో నీలాదేవి అనేటువంటిది కూడా పరమపదంలో అదే పేరు ఉంటుంది, ఇక్కడ కూడా అదే పేరు ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చినప్పుడు కృష్ణుడితో పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు రుక్మిణీదేవిగా మనం చెప్పుకున్నాం ఇక్కడ. మరి నీలాదేవి పేరు ఆ రెండు ఒకటేనా? నీలాదేవి ఉంటుంది మరి రాముని అవతారం లోపల, మరి ఇంకా వేరే అవతారంలో మనకి ఎక్కడ కూడా కనబడేట్టుగా ఉండదు కదా. మరి ఈ అమ్మవారి యొక్క అంతర్యం అని చెప్పి కొంచెం వివరిస్తారా? అంటే మన దాంట్లో అవతారాలు, స్వామి యొక్క అవతారం యొక్క లక్ష్యాన్ని బట్టి ఎందుకు అవతరించినారో, ఆ అవతారం వల్ల వారు ఏది సాధించాలనుకుంటున్నారో అలాంటి ఆ, ఫలాన్ని సాధించడం కోసం తోడ్పడవలసిన అవసరం ఎవరితోటి ఉంటే ఆ రూపంలో అక్కడ అమ్మ రావడం అనేది కనిపిస్తుంది. కనుక అక్కడ రామావతారంలో ఏకపత్నీవ్రతుడిగా తాను ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక ఆ అమ్మనే స్వయంగా తాను ఒకే రూపంలో వచ్చి చేరుకోవడం జరిగింది. ఇది అక్కడ అవతారం అనమాట. సరే, ఇక్కడ అందువల్ల అక్కడ నీలాదేవి మనకి ఈ ఈ మిగతా దేవేరుల గురించి శ్రీగుణ రత్నకోశంలో ఆ, భట్టర వారు చెబుతూ, అమ్మ నీలా భూదేవులు నీకు అవయవాలు లాంటి వారు అన్నారు ఆయన. అంటే వాళ్ళు కూడా లక్ష్మి స్వరూపమే, కానీ ముఖ్యమైన ఆత్మస్వరూపం లక్ష్మి అయితే పైన ఉండే శరీరంలో ఉండేటువంటి రకరకాల ఆమెను అంటుకొని ఆమెకే అధీనమైనటువంటి అవయవాలు ఎలాంటివో అలాంటి స్వరూపాలే లక్ష్మి యొక్క మారూపాలే మిగతా వాళ్ళని అక్కడ చెప్పుకున్నారు. కనుక ఇక్కడ చెప్పేటప్పుడు ఏ రూపంలో వచ్చినా అసలు లక్ష్మీదేవే, ఆ లక్ష్మీదేవి రకరకాల రూపాలు వస్తుందని చెప్పుకున్నారు. ఇక్కడ ఆ నీలాదేవే ఈ నీలాదేవిగా వచ్చిందనేటువంటి భావన కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అక్కడ. కనుక ఇక్కడ ఏంటంటే అంతలో రుక్మిణి అన్నాం అనుకోండి, రుక్మిణి అన్నటప్పుడు రుక్మ అంటే బంగారం అనే అర్థం. ఆ బంగారం నుంచి వచ్చినటువంటిది, బంగారం వచ్చేది బంగారు తల్లి లక్ష్మీదేవికే పేరు అక్కడ. అయితే ఇక్కడనేమో ఆ స్వరూపాన్ని అక్కడ పరిస్థితిని బట్టి మారింది. ఇక్కడనేమో ఏంటంటే ఆ నీలా అనేటువంటిది ఆ రేపల్లెలో కానీ అక్కడ ఉండేటువంటి నీలా అనే పేరు లేదు. అక్కడ నప్పిన్న అనే పేరుతోనే తమిళ దివ్య ప్రబంధాలు చెప్పుకున్నారు వాళ్ళు. కానీ ఈ నప్పిన్న ఎవరు? ఈ సందేహం రాకుండా ఉండడం కోసమే మొదలే వ్యాఖ్యానించాం. ఆ నప్పిన ఎవరంటప్పటికీ వినే నీలాదేవి అని, అక్కడుండే నీలాదేవే ఇక్కడ కూడా వచ్చిందని, అదే పేరు ఇక్కడ కూడా ఉండడం జరిగిందని. కనుక అవతారంలో మార్పులు ఉండొచ్చుగాక అంత మాత్రం చేత అది ఇది సూటిగా చూపించడం కోసమే పెట్టి ఉంది అని, ఆ నీలనే ఈ నీలగా వచ్చిందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక మరి వాళ్ళకు పేర్లు మార్చడం ఏంటి, ఈమెకి లేకపోవడం ఏంటి అంటే సమస్య లేకుండా ఎవరి వల్ల ఏం జరుగుతుందో. వాస్తవానికి నీల అంటే నీలం అంటే జలం అండి. అక్కడ నీళ్లు అంటామే, అక్కడ తమిళంలో నీళం అంటామే. అలాంటి అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపంలో రకరకాల స్వరూపాల్లో జలస్వరూపం కూడా ఒకటే. అంటే కరిగేటువంటి అమ్మ యొక్క వాత్సల్య రూపాన్ని నీల అంటాము. కనుక ఇక్కడ ప్రశ్నకి ఏంటంటే ఆ నీలనే ఈ నీలగా వచ్చిందని మన భట్టర్ వారి యొక్క శ్రీసూక్తి. ఆ నీలకే నప్పిన్న తమిళంలో అంటారు కనుక అదే పేరుతో ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. అయితే అవతారం ఏమిటి? అవతారం అన్నప్పుడు ఏమిటంటే రూపము ఏదైనప్పటికీ కూడా పేరు అదే. ఆ పేరు నీలా, సంస్కృతంలో నీలా అని పేరు పెట్టుకున్నారని, ఆ తర్వాత తమిళంలో నప్పిన్న, నంచిపిన్న అని చెప్పుకున్నారని. అసలు స్వామి యొక్క సౌందర్యానికి, సౌందర్య మూర్తికి అది మారు రూపమని. కనుక ఇక్కడ ఏంటంటే అదే నీలాదేవి ఈ నీలగా పెట్టుకున్నాను అనుకోవాలి మనం. ప్రత్యేకంగా నీలా అని పేరు ఎవరు పెట్టలే. అయితే అక్కడ మనకి భాగవతంలో కూడా సామాన్యంగా ఏముంటుంది, పేరు పెట్టుకునేటప్పుడు మనం అమ్మవారి పేరు ఇక్కడ పెట్టుకున్నట్టుగానే అక్కడ పెట్టుకుంటారేమో, కానీ అనుకోకుండా దానికి దీనికి రెండు కలిసి ఉన్నాయి. అదే నీలాదేవి ఇక్కడ నీలా అవతారంలో వచ్చింది అని మన పురాణాలు చెబుతున్నాయి అక్కడ. అందువల్ల ఆ నీలని ఈ నీల, అక్కడ పేరు మార్చిన పేరు అదే అయినప్పటికీ కూడా రూపంలో మార్పు వచ్చింది అని అర్థం అనమాట ఇక్కడ. ధన్యవాదాలు. ఇంకో ప్రశ్న అడిగారు మనకి యూట్యూబ్ లోపల. ఇక్కడ ఏమంటారంటే ఏదైనా శుభకార్యాలు చేయడానికి వచ్చినప్పుడు ఆ శుభకార్యాలలో
ఎందుకు ధనుర్మాసం అయ్యేంత వరకు ఏం శుభకార్యాలు చేయకుండా ఉంటారు? మరి ధనుర్మాసం ఇంత చక్కగా వ్రతం చేసుకుంటున్నాం కదా అనేసి అడుగుతున్నారు అడిగారు. ఎందుకు మనం పోస్ట్పోన్ చేస్తాము శుభకార్యాలను ధనుర్మాసం అయిపోయేంత వరకు అని వాళ్ళ ప్రశ్న. అదే ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ ప్రశ్నే అడిగారు. దాంట్లో చెప్పాము అక్కడ అసలు ధనుస్సంక్రమణ అనేది సౌరమాసాన్ని బట్టి. అక్కడ సామాన్యంగా ఒకటి ఉందండి. ఇక్కడ ఏంటంటే మన సిద్ధాంతాలు, మన ఆచారాల్లో శుభకార్యాలన్నీ కూడా సౌరమాన ముహూర్తాన్ని బట్టి చేస్తాం. అలాగే పితృకార్యాలన్నీ కూడా చాంద్రమాన తత్వాన్ని బట్టి చేస్తాం. అంటే చాంద్రమానంలో అంటే మార్గశిరం, పుష్యం ఇలాంటి పేర్లు ఉన్నాయి చంద్రుని యొక్క దీన్ని బట్టి. అందుకే దీనికి తిథి అని పేరు పెడతామే. అక్కడ సంక్రమణకి పేరు, ఇక్కడ తిథికి పేరు అన్నమాట. తిథి పెట్టడం అంటే పరమపదించిన వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఆ తిథికి ప్రాధాన్యం ఇస్తాం అక్కడ. కనుక ఇక్కడ ఏంటంటే శుభకార్యాలకు దాంట్లో ఉండే సంక్రమణను బట్టి పేరు పెట్టుకున్నప్పుడు ఈ ధనుస్సు సంక్రమణలో మనం రెండు కలిపి అనుభవిస్తూ ఉంటాం. ఒకటి చాంద్రమానము, రెండవ సౌరమానం. ఈ ధనుస్సు సంక్రమణలో చాంద్రమానాన్ని బట్టి చూసినప్పుడు 2 నెలలు వస్తాయి. ఒకటి మార్గశిరము. ఇప్పుడు చూడండి, మార్గశిరం మనకి అమావాస్య వచ్చిందంటే ఆ తర్వాత పుష్యమాసం ప్రారంభం అవుతుంది, అయినా ధనుర్మాసం ఉంటుంది. అంటే సౌరమానాన్ని బట్టి ధనుస్సులోకి సూర్య ప్రవేశం జరిగింది కనుక అది నెల రోజులు ఉంటుంది. ఇక్కడి నెలలకు తేడా ఉంది కనుక పుష్యమాసం శూన్యమాసంగా ఉంది కనుక దాన్ని బట్టి అది చెయ్యము అని ఒక అర్థం అక్కడ. అయితే మార్గశిర మాసం మంచిదే, మార్గశిరం చేయొచ్చు. కానీ ఇక్కడ మార్గశిర మాసంలో శుభకార్యాలు మార్గశిర మాసం దృష్టిలో చేసుకొని చేస్తాం తప్ప అక్కడ ధనుర్మాసాన్ని బట్టి చేయడం లేదు అని చెప్పుకుంటున్నాం. ఇది ఆచారంలో ఉంది. ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని లేదు. ప్రధానంగా ఆ తమిళనాడులో తమిళం వాళ్ళు ధనుర్మాసంలోనే శుభకార్యాలు చేస్తారు వాళ్ళు. అయితే మన ప్రాంతంలో మనకేంటంటే ఇది ఒక వ్రతంగా పెట్టుకున్నప్పుడు దీనివల్ల ఏంటంటే వ్రతం అంటే పట్టుదలగా చేయాల్సింది కనుక దీనివల్ల మనం కదలిక ఉండకూడదు. దీనివల్ల మరొక పరమాత్మ సేవ తప్ప వ్రతరూపం తప్ప మరొకటి కాకూడదనే ఉద్దేశంతో మన పూర్వులు ధనుర్మాసం కాదు పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కేవలం పరమాత్మనే ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం, ఆ తర్వాత వ్రతంలో నిష్టగా ఉండడం, దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కనుక ఆ రకంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ చేసినట్టుంది. కానీ ఏ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ ధనుర్మాసంలో ఈ రకంగా మనం పెళ్లిళ్ళు చేయకూడదు లేదు. జ్యోతిష్ శాస్త్రంలో ఉంటే ఆ ధనుర్మాసాన్ని పాటించేవాళ్ళు అక్కడ చేయరు. అందువల్ల ఇక్కడ మార్గశిర మాసాన్ని దృష్టి పెట్టుకొని చేస్తారు కనుక మనం ఏంటంటే ఇది ఆచారాన్ని దృష్టి పెట్టుకున్నప్పుడు ప్రధానంగా మనకు వ్రతాన్ని మనం శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే ప్రధానంగా మన ఇళ్లలో వచ్చిన ఆచారం ఇది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనే ఇది దీన్ని బట్టి చేయకూడదు అంటే ఏంటి, దీనివల్ల మనం చేసే వ్రతాల్లో ఆటంకాలు కావచ్చు అనే ఉద్దేశంతో బహుశా దాన్ని కాదన్నారేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి పంచాంగాల్లో అన్నిట్లో కూడా శుభకార్యాలు పెడుతున్నారు, చేస్తున్నారు. పూర్వంలో చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకు దీని మీదనే పట్టుదల ఉండేది. తిరుప్పావే వ్రతం మీదనే ప్రధానం. కానీ ఇది అయ్యేంత వరకు, అమ్మవారి కళ్యాణం అయ్యేంత వరకు మనకు అక్కర్లేదు. సామాన్యంగా కొందరు ఏం చేస్తారు, ఇప్పుడు సీతారాముల కళ్యాణం అయ్యేంత వరకు చైత్ర మాసంలో ఇది చేయకుండా కళ్యాణం తర్వాతనే మనం చేయాలి అన్నట్టుగానే ఇక్కడ అమ్మవారికి కూడా మరి వ్రతం చేస్తున్నాం కనుక ఆమె కళ్యాణం తర్వాతనే మిగతా కళ్యాణాలు మనం చేసుకుంటే బాగుంటుందనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి మాత్రమే ఈ ఆచారం వచ్చిందని మేము అనుకుంటున్నాం. అది జై శ్రీనారాయణ. ధన్యవాదాలు అడిగాను. సో వాళ్ళు కూడా విని మీకు దాసోహాలు తెలిపారు. ఇంకా వేరే ప్రశ్నలు ఏదో వస్తున్నాయి, బట్ సమయం అయిపోతుంది కనుక మిగతా ప్రశ్నలు రేపు మనం చూసుకుందాం. చక్కటి అమ్మవారి వైభవం, పురుషకార వైభవం మనకు తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. చక్కగా అద్భుతంగా సేవించామడి. చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా పెరుమాళ అనుగ్రహం పొందడానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు అందరిపైన కూడా ఉండాలని, ఆచార్యుల యొక్క అనుగ్రహం ఉండాలని పెరుమాళను ప్రార్థిస్తూ ఓం అస్మద్గురుభ్యో నమః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
జై శ్రీమన్నారాయణ.